సతీష్ కుమార్ తుమ్ము గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బంధం గారు, బిజినెస్ హెడ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. నిన్న నైట్ ఆల్మోస్ట్ 9:30 ఆర్ 9 o'clock ఈ సెషన్ కన్ఫర్మ్ అయినట్టుంది. లక్కీగా నేను కూడా ఈరోజు మార్నింగ్ ఫ్రీ ఉండడం, సో రియల్లీ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో. అండ్ థ్యాంక్స్ టు ఆర్కే సార్. ఐ రియల్లీ లవ్ యువర్ డెడికేషన్. సో ఎవరు కనబడినా కనబడకపోయినా హ్యాపీ టు సీ యూ ఇన్ ద వివేకవాణి అండ్ సపోర్టింగ్ ఆల్ ద మెంటర్స్, కోఆర్డినేటర్స్, ఎవ్రీవన్. ఓకే, 10:30 నైట్ 10:30కి డిస్కషన్ అయింది. మీరు పోస్టర్ కూడా చూసుకోవచ్చు ఎన్నింటికి వచ్చింది అన్నది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై జర్నీ, అంటే ఇంపాక్ట్ లో హౌ ఐ నేను ఎట్లా ఎదిగాను, ఎంటర్ప్రినర్ గా ఎట్లా వచ్చాను అన్నది. అందరిలాగే నేను కూడా ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ 59th బ్యాచ్ ట్రైనర్. నేను 59th బ్యాచ్ 2023. అంటే మనకు ఒక అసోసియేషన్ తో లాంగ్ టర్మ్ అసోసియేట్ అయితే, సో మనం కూడా ఎప్పుడు గంపసారి చెప్తూ ఉంటారు, జీతానికి కాదు జీవితాలు ఇవ్వడానికి ఆశపడండి అని. సో మనం విని 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 ఎక్కడో చోట మనకు మోటివేషన్ వస్తుంది. అట్లానే మనకి ఇంపాక్ట్ ఏ విధంగా నాకు హెల్ప్ అయింది. సో నా జర్నీలో ఒక మైల్ స్టోన్ ఎట్లా స్టార్ట్ అయింది ఎంటర్ప్రినర్ జర్నీ అన్నది నేను ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 నా జర్నీ ఇంపాక్ట్ తో స్టార్ట్ అయింది. సో అప్పుడు నాకు బిజినెస్ ఆలోచన, ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంది ఇక్కడ సెషన్ లో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. కొంతమంది పెట్టుబడి లేక ఆగిపోతారు, కొంతమంది సరైన గైడెన్స్ లేక ఆగిపోతారు, లేదంటే కొంతమంది రిస్క్ ఎందుకు తీసుకోవడము అన్న ఆలోచనతో ఆగిపోతారు. బట్ ఎక్కడో ఒక చోట మన అవసరాలు, అంటే నిత్య అవసరాలు కానీ నెల ఖర్చులు కానీ మన స్థాయి దాటినప్పుడు ఖచ్చితంగా మనకి సెకండరీ ఇన్కమ్ అన్నది క్రియేట్ అవ్వాలి. సో నేను ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత చాలా ప్రయోగాలు చేశాను. ఫస్ట్ మనకి ఆంజనేయులు గారు చెప్పారు స్ఫూర్తి రియల్ ఎస్టేట్ అకాడమీ అని. అప్పటిదాకా ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులు ఇవి నడుస్తూ ఉంటే, ఆ, కొత్తగా ఏదైనా చేద్దాం, అప్పుడు రియల్ ఎస్టేట్ భూమి ఉంది కొంచెం. సో ఏదైనా కొత్తగా చేద్దాం అని నాకు అనిపించినప్పుడు, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, మనం ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయకూడదని. సో అట్లా స్ఫూర్తి రియల్ ఎస్టేట్ అకాడమీ నేను స్టార్ట్ చేసి ఒక 3 బ్యాచ్లు నేను ఆఫ్లైన్ బ్యాచ్లు, అంటే మీకు ట్రైన్ ద ట్రైనర్ ఏ విధంగా నడుస్తుందో సో అట్లనే ఆఫ్లైన్ బ్యాచ్లు చేశాను. నేను అప్పుడు పెట్టిన ఎఫర్ట్ ఇప్పటికీ నాకు రిజల్ట్ ఇస్తుంది. అంటే నేను నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ కంపెనీలకే నన్ను గెస్ట్ గా పిలవడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడో మనకి ఈ ఫౌండేషన్ ఆర్ మనకి ఇంపాక్ట్ తో అసోసియేట్ అవడం వల్ల మనకి కొత్త ఐడియాస్ జనరేట్ అవుతూ ఉంటాయి, కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. సో ఆ రోజు నేను స్టార్ట్ చేయడానికి కూడా కారణం గంపా సార్ సపోర్ట్ లేకుండా మనం చేయలేం ఏది కూడా. సో ఆయన ఒక స్టెప్ ముందుకు వచ్చి ఓకే, ఈవెన్ నేను స్ఫూర్తి రియల్ ఎస్టేట్ అకాడమీ అన్న పేరు ఒక 4-5 పేర్లు అనుకున్నప్పుడు కూడా, సో ఆయనకి రియల్ ఎస్టేట్ స్కూల్ అని, రియల్ ఎస్టేట్ ఏవో రకరకాల పేర్లు పెడితే ఆ పేరు సజెస్ట్ చేసింది కూడా సార్. థ్యాంక్ యూ సార్, గంప సార్. అండ్ ఎవ్రీవన్ నా జర్నీలో సపోర్ట్ చేసిన శ్యామ్ సార్ కావచ్చు, నెక్స్ట్ శ్రీధర్ వేరమల్ గారు కావచ్చు, ఆది సార్, చాలా మంది ఉన్నారు. పర్టికులర్ గా నేను నేమ్స్ మెన్షన్ చేయలేను కానీ, సో ఎవ్రీవన్ ఇన్ ద ఇంపాక్ట్, మీరు కోర్ టీమ్ లో ఇప్పుడు ఇంపాక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎక్కడొక చోట ఏదో ఒక టైంలో నాకు వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న థాట్, ఒక చిన్న లైన్ కావచ్చు, అది నా లైఫ్ ని చేంజ్ చేసింది. ఆ, ఇవన్నీ కూడా మనకి ఎక్కడో ఒక చోట మనకు లోలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మనకు గుర్తుంచి మనల్ని మళ్ళీ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, డైరెక్ట్ గా మనము సెషన్ లోకి వచ్చేద్దాం. చిన్న గిఫ్ట్స్ తో పెద్ద ఆదాయం. ఓకే, సో అందరికీ ఒకటి చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత కూడా, సో ప్రతి చోట మనం ఇచ్చుకుంటూ పోయేది గిఫ్ట్సే. పుట్టిన తర్వాత బర్త్డే గిఫ్ట్స్, లేదంటే ఫస్ట్ బర్త్డే వచ్చి పుట్టిన తర్వాత ఊర్లో గిఫ్ట్స్ పంచుతూ ఉంటారు. దాని తర్వాత ఫస్ట్ బర్త్డే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, గృహప్రవేశం జరిగినా. సో ఎక్కడ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనిషి జీవిత కాలంలో మాక్సిమం సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ గిఫ్ట్ తో ముడిపడి ఉంది, దాన్ని విడదీయలేం ఎక్కడ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు అయి ఉంటారు, లేదంటే గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, దీన్ని సపరేట్ చేయడానికి లేదు. ప్రతి సెగ్మెంట్ కి ఎక్కడో ఒక చోట లిమిటెడ్ కస్టమర్సే ఉంటారు, అన్ని అందరూ యూజ్ చేయాలని లేదు. బట్ గిఫ్టింగ్ అన్నది ఏదైతే ఉందో ఒక మనిషి ముఖంలో సంతోషాన్ని తెచ్చేది. దట్స్ వై ఈ ఫీల్డ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, చాలా రకాలు ఉంటాయి, బట్ ఇందులో ఏంటంటే ఒక తృప్తి అనేది ఒకటి ఉంటుంది. మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది కొన్ని వందల మందికి చేరుతుంది, అది వాళ్ళ ముఖాల్లో ఒక చిరునవ్వుని తీసుకొస్తుంది. దట్స్ వై నేను ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇది 2023లో నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత, సో ఒక 1 year పాటు నేను ఈ సెషన్లో ఇవి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి మధ్యలో ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ అనౌన్స్ అయింది. చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ పదం.
ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్. సో అప్పటిదాకా మనకి బిజినెస్ నెట్వర్క్లు అటెండ్ అవ్వడం ఇవన్నీ పెద్ద తెలియదు. బయట ఏదో సెషన్లు అటెండ్ అయ్యామా, నేర్చుకున్నామా, మళ్ళీ తిరిగి చెప్పామా, ఇదే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ నెట్వర్క్ కాన్సెప్ట్ ఇనిషియేట్ అయిందో, బిజినెస్ పీపుల్ అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగడం. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఒక కొత్త ఆలోచన పుట్టిస్తుంది, మనం కూడా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, సో ఈ బిజినెస్ మనం చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనలు అన్ని కూడా మనకి ఏదైనా ఒక కొత్త ఐడియాని జనరేట్ చేస్తాయి. నాకు అట్లా ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ, మనకి ప్యారలల్ గానే కొన్ని రోజులకి మనకి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి సో ఆఫీస్ వింగ్ బెస్ట్ టీమ్ అనేది ఒకటి అనౌన్స్ అయింది, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ సర్వీస్ ట్రైనింగ్ అని. సో అందులో నాకు ఫార్చునేట్లీ నాకు బిజినెస్ వింగ్ లో ఆఫీస్ బ్యారర్ పొజిషన్ అనేది వచ్చింది, థ్యాంక్స్ టు ఆల్ మై సపోర్టర్స్ నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో అందులో నాకున్న ఎడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కడ బిజినెస్ మీటింగ్ జరిగినా కానీ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్, ఆ మీటింగ్ అటెండ్ అయ్యే ప్రివిలేజ్ నాకు ఉంది. సో అట్లా నేను హైదరాబాద్ లో జరిగే బిజినెస్ ఐబిఎన్ మీటింగ్స్ కి వెళ్ళడము. సో అప్పుడు 2-3 చాప్టర్లు ఉండే. సో అక్కడ వెళ్ళి అక్కడ మనుషులు కలవడము. సో అవన్నీ చూసిన తర్వాత అందరికి ఒక్కొక్క బిజినెస్ ఐడియా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి అంటే ఈ ఇట్లా కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఇంపాక్ట్ లో నేను నా జర్నీ స్టార్ట్ చేసింది ఏంటంటే, సో మీ అందరికీ తెలుసు ఇంపాక్ట్ లో కూడా టీ షర్ట్లు ఉంటాయి. ఇంపాక్ట్ టీ షర్ట్స్ చాలా మందికి మీకు కనబడుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి బయట నుంచి వెండర్ వచ్చేవాడు. మధ్యలో ఎందుకో ఒకసారి ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ ఏంటంటే టైంకి సప్లై చేయలేకపోవడమో లేదంటే అందుబాటులో లేకపోవడమో జరిగింది. సో పార్టిసిపెంట్స్ కి టీ షర్ట్లు ఇవ్వాలి, సో ఎక్కడో చోట మనం తీసుకోవాలి కదా అని మనం ఏం చేస్తాం, ఇంపాక్ట్ లో ప్రీమియం టీ షర్ట్లకి మనం వెళ్ళాం. ఎందుకంటే పార్టిసిపెంట్స్ వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఎక్కువ ఉంటారు. సో మనం ఒక 1,500 రూపాయల టీ షర్ట్, 2,000 రూపాయల టీ షర్ట్ అంటే ఎవరు తీసుకోరు బ్రాండెడ్. సో మనకి బేసిక్ లెవెల్లో కావాలి, బట్ ఇంపాక్ట్ బ్రాండింగ్ జనాల్లోకి వెళ్ళాలి. సో వాళ్ళందరూ కలిపి ఒకటే టీ షర్ట్ మీద ఉంటే ఒక యూనిటీని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద మార్కెట్. సో వెండర్ మనకు సప్లై చేయట్లేదు కాబట్టి ఒక ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ కోసం టీ షర్ట్ల కోసం తిరగడం మొదలు పెట్టాం, ఎక్కడ తక్కువ దొరుకుతుందని. సో అట్లా హైదరాబాద్ మార్కెట్ అంతా తిరగడం జరిగింది. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే టీ షర్ట్స్ ఇంత స్టార్టింగ్ ఉంటుందా, సో ఇంతవరకు తీసుకోవచ్చా. సో అప్పుడు మనకి ఏంటంటే పార్టిసిపెంట్స్ కోసం కాబట్టి కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ ఎంతకైతే మనం తీసుకున్నామో అదే ప్రైస్ కి పార్టిసిపెంట్స్ కి మనం మనకు ఒక మార్కెట్ మీద అవగాహన వచ్చింది. ఓకే ఇన్ని రకాల టీ షర్ట్లు ఉంటాయి, జిఎస్ఎం క్వాలిటీ ఉంటుంది, టీ షర్ట్స్ లో కూడా బ్రాండింగ్ బట్టి ప్రైస్ మారుతుంది, ప్రింటింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఇట్లా అన్ని నాకు ఒక ఇనీషియల్ ఐడియా స్టార్ట్ అయింది. ఓకే మనం కూడా ఎందుకు సప్లై చేయకూడదని. సో అట్లా ఒక 2-3 నెలల తర్వాత దాని తర్వాత ఏంటంటే వెండర్ తను సప్లై చేయట్లేదు, లిమిటెడ్ క్వాంటిటీ. మనకి మెగా ఇంపాక్ట్ అంటే ఒక 100, 200, 300, 500 టీ షర్ట్లు ఆర్డర్ ఉంటుంది. బట్ ఒక బ్యాచ్ లో ట్రైన్ ద ట్రైనర్ బ్యాచ్ లో ఒక 50 మంది ఉంటారు, లేదంటే 40 మందే ఉంటారు. సో అటువంటప్పుడు వాళ్ళ చుట్టూ తిరగడం ఎందుకని చెప్పి మనకి అప్పటికి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి సో మనమే ఈ టీ షర్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. అది కూడా కాస్ట్ టు కాస్ట్, వితౌట్ ఎనీ ప్రాఫిట్ లేకుండా. తర్వాత ఏంటంటే సరే ఈసారి మెంటర్స్ కూడా టీ షర్ట్లు అడుగుతున్నారు. ఈసారి మనం ఏం చేసాం, సో మెంటర్స్ కూడా ఏంటంటే ఇందులో పార్టిసిపెంట్స్ కి ఏదైతే మనం సప్లై చేస్తున్నామో అందులో ఒక 25 రూపీస్ మార్జిన్ పెట్టి 40 మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఒక 1000 రూపాయలు ఎంతో కొంత ఉంటాయి. అట్లా ఒక 2-3 టీ షర్ట్లు మెంటర్స్ కి ఇవ్వడము ఫ్రీగా. సో ఇదంతా కూడా వితౌట్ ఎనీ ప్రాఫిట్ చేసాం. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైతే సప్లై చేస్తున్నామో పార్టిసిపెంట్స్ ఎవరో ఒకరు అడగడం మొదలు పెట్టారు, సార్ ఈ టీ షర్ట్లు ఎక్కడ సప్లై చేస్తారు, సో ఎక్కడి నుంచి వస్తాయని. సో అట్లా మనం కూడా చేద్దాము అనుకుని ఒక ఐడియా స్టార్ట్ అయింది. అయితే ఈ మెయిన్ కేజీఎఫ్ స్టూడియో, నా బిజినెస్ నేమ్ వచ్చి కేజీఎఫ్ స్టూడియో. ఈ పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ, ఈ ఈ బిజినెస్ నేను అనుకున్నప్పుడు ఒక అడుగు నేను ముందుకు వేయడానికి కూడా మూల కారణం గంపసారే. డైనమిక్ ట్రైనర్స్ వర్క్ షాప్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే లీడర్స్ గా ఎదగాలనుకుంటున్నారో ఇంపాక్ట్ లో, లేదంటే ట్రైన్ ద టర్నర్ బ్యాచ్ లో ఆఫ్లైన్ సెషన్ లో వాళ్ళు సెషన్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా డైనమిక్ ట్రైనర్స్ వర్క్ షాప్ అని జరిగింది. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, అది ఓన్లీ కోర్ టీం వాళ్ళకి మాత్రమే జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది చాలా మందికి అది ఒకటి ఉందని కూడా తెలియదు. ఆ, అది జరిగింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో జరిగింది. సో అప్పటికే నా మైండ్ లో ఒక బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. నేను అప్పుడు శివ దీక్షలో ఉన్నా, శివమాల దీక్షలో ఉన్నాను. సో జనరల్ గా బయట ఎక్కువ తిరగం కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే నాకు ఈ ఇంపాక్ట్ లో ఎవరు కూడా గిఫ్టింగ్ కేటగిరీలో లేదని నాకు అర్థమైంది. ఎక్కడో చోట ఏదో ఒక వెండర్ నుంచి తీసుకొస్తున్నారు తప్ప సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, సో మనకి ఇక్కడ ఒక స్కోప్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక స్కోప్ ఉందని నాకు అర్థమయ్యి అదే టైంలో నేను గంప సార్ని అప్రోచ్ అయ్యి, సరే ఎవరు లేరు కదా, సో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, సో ఇఫ్ యూ సపోర్ట్
మీ సైడ్ నుంచి నాకు ఆ సపోర్ట్ ఉంటే నేను స్టార్ట్ చేస్తానంటే, నాకు ఇప్పటికీ గుర్తు ఆ వర్క్ షాప్లో నేను మధ్యాహ్నం 11:55కి, ఇప్పటికీ నేను ఇది పదే పదే చెప్తూ ఉంటాను, 11:55కి నా ఐడియాని గంపా సార్కి చెప్పాను. సార్ ఎవరూ లేరు ప్లాట్ఫామ్ లో, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు అది ఇది అంటే 11:55 గంపా సార్కి చెప్తే గంపా సార్ ఒక 10 నిమిషాలు ఆలోచించుకుని నాకు 12:05కి ఆర్డర్ వచ్చింది. అంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో నాకు గంపా సార్ ఆర్డర్ చెప్పేశారు. సరే నాకు ఇక్కడ వర్క్ షాప్ జరుగుతుంది కదా, ఇమీడియట్గా నాకు వాటర్ బాటిల్స్, పెన్స్ ఇవి కావాలి, నువ్వు తెప్పించగలవా అని. ఆ రోజు సండే. సండే జనరల్గా హైదరాబాద్లో ఏ మార్కెట్ ఓపెన్ ఉండదు. బట్ లక్కీగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ అవుతుంది. అరే అనవసరంగా తిరుగుతున్నాము, మనకి ఏమీ రిజల్ట్ రావట్లేదు అనుకుంటాం కదా, సో అది రాంగ్. మనం రీసెర్చ్ చేసిన మార్కెట్ ఏదైతే ఉందో ఏదో ఒక టైంలో ఆ కాంటాక్ట్ బేస్ మనకి హెల్ప్ అవుతుంది. లక్కీగా నాకు ఆ రోజు నాకు ఒక 5-6 వెండర్లు అప్పటికే టచ్లో ఉన్నారు, వాళ్ళతో మంచి రిలేషన్ బిల్డ్ అయింది. సో అందులో నేను నలుగురు ఐదుగురు కాల్ చేశాను, సార్ ఈరోజు సండే కుదరదు, సండే కుదరదు, సండే కుదరదు. లక్కీగా ఒకే ఒక్క వెండర్, సో నేను రిక్వెస్ట్ చేశాను, భయ్యా నాకు ఇది నా జర్నీ స్టార్ట్ అవుతుంది, ఈ ఆర్డర్ కనుక నేను తీసుకుంటే నా జర్నీ స్టార్ట్ అవుతుంది, సపోర్ట్ చేయండి అంటే ఆయన కొంచెం ఓవర్ ప్రైసింగ్ తోనే నాకు సపోర్ట్ చేశారు. మార్కెట్ ప్రైస్ కొంచెం ఓవర్ ప్రైసింగ్, బట్ నా బిజినెస్ అన్నది ఇనిషియేట్ అవ్వాలంటే ఎట్లాగొట్లా నేను తెప్పించాలి కాబట్టి ఈవినింగ్ 4:30కి విత్ ప్రింట్ మీకు ఆ బాటిల్ కూడా చూపిస్తాను. సో ఈ బాటిల్స్ ఇంపాక్ట్ లో చాలా మంది చూస్తుంటారు కొన్ని చోట్ల. సో మధ్యలో లోగో ఉంది చూసారు కదా, సో ఇదే బాటిల్ నా ఫస్ట్ ఆర్డర్ ఇదే. సో నేను స్టార్ట్ చేసింది నా బిజినెస్, నేను ఇంపాక్ట్ లో స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఫస్ట్ ఆర్డర్ ఇట్లా బాటిల్స్ మీద ప్రింట్ కావాలన్నారు ఇంపాక్ట్ లో. సో ఇది నేను స్టార్ట్ చేశాను. సో ఆ ఈవినింగ్ అలా తెప్పించాను. రియల్లీ నాకే అనిపించింది, ఓకే గట్టిగా అనుకుంటే మనం చేయగలం కదా. సో అట్లా నేను గిఫ్టింగ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యాను. దాని తర్వాత మనం ఇండివిజువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ మీ షాప్ పేరేంటి, మీ బిజినెస్ పేరేంటి, ఇది అడుగుతూ ఉంటారు. సో అప్పుడు మనకు మంచి పేరు ఉండాలి కదా. సో అప్పుడు నేను అందరికీ కేజీఎఫ్ సినిమా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. జనరల్ గా సినిమా పేరు నా బిజినెస్ కి పెట్టుకున్నాను అనుకుంటారు, ఏది కేజీఎఫ్ సినిమా పేరు. యాక్చువల్గా కేజీఎఫ్ ఫుల్ ఫామ్ వేరు ఉంది. కేజీఎఫ్ స్టాండ్స్ ఫర్ క్రాఫ్టెడ్ గిఫ్ట్ ఫ్లేయర్. అంటే క్రాఫ్ట్ చేస్తాం అంటే గిఫ్ట్ అండ్ గిఫ్ట్ లాగేమో మనం క్రాఫ్ట్ చేస్తాం అంటే కస్టమైజ్ చేస్తాం, అంటే మీకు నచ్చిన పేరుతో మేము కస్టమైజ్ చేసి ఇస్తాం అని తెలియడానికి. సో నేను క్రాఫ్టెడ్ గిఫ్ట్ ఫ్లేయర్, ఫ్లేయర్ అంటే స్టైల్ రిప్రజెంట్ చేస్తుంది. సో అట్లా కేజీఎఫ్ స్టూడియో నేను స్టార్ట్ చేశాను. చాలా మందికి ఆ పేరు ఎక్కువ రీచ్ అయింది. అంటే మనకి బిజినెస్ కి పెట్టే పేరు కూడా, సపోజ్ నేను సతీష్ గిఫ్ట్ స్టూడియోను, సతీష్ కార్పొరేట్ గిఫ్ట్స్ అంటాను, చాలా మందికి రీచ్ కాలేకపోయి ఉండొచ్చు. బట్ నేను నా పేరు కన్నా కూడా నేను ఈ బ్రాండింగ్ జనాల్లోకి తీసుకెళ్ళా. మనకి చాలా విషయాల్లో గుర్తుపెట్టుకోండి. సపోజ్ కొన్ని బిజినెస్లు తీసుకుందాం, కళ్యాణ్ జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్, లేదంటే రిలయన్స్ జ్యువెల్స్. సో ఇట్లా కొన్ని జ్యువెలరీలో మానేపల్లి జ్యువెలర్స్ ఇట్లా అనుకున్నాం కదా. సో ఇందులో మీకు ఎవరైనా బిజినెస్ ఓనర్స్ గుర్తుంటారా? బిజినెస్ ఓనర్ గుర్తుండరు. జనరల్ గా మనకు బ్రాండ్ గుర్తుంటుంది, అంటే పేరు తెలియగానే. లేదంటే ఫేమస్ నైకీ, పూమా, అడిడాస్ ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా. సో కంపెనీలు ఓనర్లు మీకు గుర్తుంటారా? ఓనర్లు ఎక్కడ కూడా మీకు గుర్తుంటారు, ఓన్లీ బ్రాండ్ గుర్తుంటుంది. సో నేను ఇక్కడ చేసిన స్టెప్ ఏంటంటే, నా పేరుతో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి అది క్యారీ కాదు. సో నేనేం చేశాను, బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి అంటే రేపొద్దున నా నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కానీ ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలంటే లార్జ్ స్కేల్లో, సో బ్రాండ్ రీచ్ అవ్వాలి. నా ఒక్కడి పేరు కాదు, బ్రాండ్ వెళ్ళిపోవాలని ఎక్కడ కూడా నన్ను నేను ప్రమోట్ చేసుకోకుండా బ్రాండ్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టా. కేజీఎఫ్ స్టూడియో అన్న బ్రాండ్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో అట్లా బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో ఇక్కడ నెట్వర్క్ ఎట్లా హెల్ప్ అవుతుందో చెప్తా. సో ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో నేను ఉన్నాను కాబట్టి, సో గంపా సార్ తెలుసు, ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్ లో ఉన్నారు. హీఈస్ ప్రెసెంట్ 320H డిస్ట్రిక్ట్ కి లయన్స్ లో హీఈస్ గవర్నర్ ఎలెక్ట్. జూలై నుంచి విత్ జూలై 1 హీఈస్ ద అఫీషియల్ గవర్నర్ ఆఫ్ 320H. సో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఉన్నారు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్నారు, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లో ఉన్నారు. అంటే మెజారిటీ ప్లాట్ఫామ్స్ లో గంపా సార్ ఆల్రెడీ ఉన్నారు. సో అట్లా నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, గంపా సార్ నేను సప్లై చేస్తానని తెలిసిందో, ఇక్కడ నేను శివదీక్షలో ఉన్నానని చెప్పాను కదా, అదే టైంలో నాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఒక కాల్ వచ్చింది. అది కూడా లీడ్, మీరు నంబరు, గంపా సార్ నా నంబర్ ఇచ్చారు వాళ్ళకి, మా దానిలో ఒక పర్సన్ సప్లై చేస్తారు, మీరు అప్రోచ్ అవ్వండి అని. నాకు ఎవరు కాల్ చేశారో నాకు తెలియదు. సో వాళ్ళు కాల్ చేశారు, సార్ ఇట్లా నంబర్ గంపా సార్ ఇచ్చారు, మీ దగ్గర ఇట్లా టీ షర్ట్స్ ఉంటాయంట కదా, సో మాకు టీ షర్ట్స్ కావాలి, మీరు సప్లై చేస్తారని. నాకు అవతల వాళ్ళు, అంటే మనకి ఒక ఫోన్ కాల్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే మన బిజినెస్ కూడా లూజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ లక్కీగా ఆ రోజు ఏం జరిగిందో కూడా నేను చెప్తా. సో వాళ్ళు కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత నేను అప్పుడు దీక్షలో ఉన్నా.
అదే రోజు ఈవినింగ్ నాకు 8 o'clockకి వైజాగ్ బ్యాచ్కి నేను బ్రాండింగ్ అనే సెషన్ మీద ట్రైన్ ద ట్రైనర్లో ఒక సెషన్ ఒప్పుకున్నాను. 8 o'clock టైం ఆల్రెడీ 5 o'clock అయింది. చూడండి, మనం ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకుని, మనకి స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, బట్ స్టిల్ మనం సక్సెస్ అవ్వచ్చు. 5 o'clockకి కాల్ వచ్చింది నాకు. నాకు అప్పటికే నేను చిన్న ఆఫీస్ నాకు ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్ ఆఫీస్. దాన్నే గిఫ్టింగ్ బిజినెస్ ఆఫీస్ కింద నేను మార్చేసుకున్నాను. నేను ఆఫీస్లో కూర్చున్నాను. ఈవినింగ్ 5 o'clock టైం, ఈవినింగ్ 5 o'clock. 8 o'clock ట్రైన్ ద ట్రైనర్ సెషన్ ఉంది. నేను ఆల్రెడీ శివదీక్షలో ఉన్నా. నేను స్నానం చేసి పూజ చేసి సెషన్లో కూర్చోవాలి. సో నాకున్న టైం 3 hours టైమే. సో ఈ టైంలో నాకు 5 o'clock కాల్ వచ్చింది, సార్ మాకు టీ షర్ట్స్ కావాలి అని చెప్పి. సో నాకు వచ్చిన ఆర్డర్ సికింద్రాబాద్ నుంచి, నేను ఉన్నది నియర్ టు కేపీహెచ్పి. నేను జర్నీ చేయాలన్నా గంట జర్నీ పడుతుంది. సో మీరేం చేస్తారు ఆ సిచ్యువేషన్లో? వెళ్ళడానికి గంట, అక్కడ ఒక టైం ఒక గంట పడుతుంది, మళ్ళీ రావడానికి గంట. అంటే మీరు 5 o'clock స్టార్ట్ చేస్తే, మీరు ఆ, ఆఫీస్ నుంచి వెండర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచో అయితే ఆర్డర్ వచ్చింది అక్కడికి వెళ్ళడానికి గంట టైము, అక్కడ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఒక గంట పోతుంది, ఆ, మళ్ళీ ఒక గంట తిరిగి రావడానికి 3 గంటలు టైం అయిపోతుంది. మీరు ట్రైన్ ద టైనర్లో సెషన్ చెప్పాలి, ఆ, పూజ చేసుకోవాలి, టైం అయిపోతుంది. ఏం చేస్తారు జనరల్ మైండ్ సెట్? ఎవరో ఆన్సర్ రిప్లై ఇచ్చారు, వీ వాంట్ యాక్సెప్ట్ ద ఆర్డర్ అని. నేను అదే చేశాను. నేను కూడా అదే తప్పు చేశాను. ఏంటి, లేదు సార్, నాకు ఈ రోజు కుదరదు, ఆ, రేపైతే నేను మీకు ప్రొవైడ్ చేయగలను, బట్ ఈ రోజు నేను వీడియో కాల్లో మీకు చూపిస్తానని చెప్పాను. ఇమ్మీడియట్గా అవతల కాల్ డిస్కనెక్ట్. ఎవరో వీ కెన్ యూస్ ఆన్లైన్ మీటింగ్ అంటున్నారు. నేను అది చేశాను సార్, వాట్సాప్ కాల్ చేశాను, వాట్సాప్ వీడియో కాల్ చేశాను. బట్ అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు. అవతల మనిషి చేసిన వ్యక్తి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో హీఈస్ ఇంటర్నేషనల్ సెక్రటరీ. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు కాల్ చేశారు. ఆయన పక్కన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూర్చొని ఉన్నారు ఆ కాల్ చేసినప్పుడు. సో ఇక్కడ యూ సెడ్ నో, ఈ రోజు కుదరదని మీరు చెప్పేశారు. సో ఇమ్మీడియట్ గా నేను నో చెప్పిన ఒక్క నిమిషానికే ఇమ్మీడియట్ గా నాకు గంపా సార్ నుంచి కాల్ వచ్చింది, ఏం జరిగిందని. లేదు సార్, నేను దీక్షలో ఉన్నాను, 8 గంటలకి ట్రైన్ ద టెండర్లో సెషన్ చెప్పాలి. సో ఈ టైంలో వాళ్ళు వస్తారని అడుగుతున్నారు, నేను పూజ చేసుకోవాలి, 8 గంటలకి ట్రైన్ ద టెండర్లో సెషన్ ఒప్పుకున్నాను, కమిట్ అయ్యాను, మాట తప్పలేను. సో అందుకే ఈ రోజు పోలేనంటే గంప సార్ నాకు ఒక మాట చెప్పారు, నువ్వు పూజ చేసుకోవడానికి కూడా దేవుడికి ఆ పూలు పెట్టాలన్నా నీకు డబ్బులు ఉండాలి. అంటే దేవుడిని నువ్వు మొక్కాలన్నా కానీ ఎవరు ఊరికే మొక్కరు, కొబ్బరికాయ కొడతారు, లేదంటే పూలు సమర్పిస్తారు, లేదంటే హుండీలో డబ్బులు వేయాలి. అంటే భక్తి భావం మనం ప్రదర్శించాలన్నా మన దగ్గర డబ్బు ఉండాలి. సో ఇక్కడ నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు నో చెప్పి ఏం సాధిస్తావు అన్నారు. లేదు సార్, మరి సరే ఓకే, పూజ తర్వాత చేసుకోకూడదా అని అడిగారు. ఓకే సరే, పూజ లేట్ అవుతుంది, ట్రైన్ ద టెండర్ బ్యాచ్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం. మరి బ్యాచ్ ఎట్లా? వాళ్ళు ఒప్పుకున్నా కదా 8 గంటలకి, వెళ్ళి రావడానికే టైం పట్టేస్తుంది. మరి 8 గంటలకి బ్యాచ్ ఒప్పుకున్నాం, మరి ఏం చేయాలి? సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ డే కుదరదని చెప్పు, ఆల్రెడీ టైం ఉంది కదా, వేరే ఎవరినన్నా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారేమో, వారితో నో చెప్పు. నాకు ఎందుకు నో చెప్పడం ఇష్టం ఉండదు. సో నేనేం చేశాను, వాళ్ళకి కాల్ చేసి ట్రైనర్ బ్యాచ్ లో సోను సార్, అవర్ నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఇన్ఛార్జ్, అంటే హీఈస్ లీడింగ్ ద సెషన్. సో డైరెక్ట్ గా ఆయన ఫోన్ కొట్టాను, సార్ ఇది పరిస్థితి, నాకు ఆర్డర్ వచ్చింది, ఇట్స్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ, ఏం చేయమంటారు అన్న. సో ఆయన కూడా సెషన్ నేను వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పలేదు, నువ్వే చెప్పాలి సెషన్, ఆల్రెడీ పోస్ట్ వెళ్ళిపోయింది, ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్, కొంచెం లేట్ అవుతుంది అంటే నేను మేనేజ్ చేస్తాను. సపోర్ట్ మనకి ఇంపాక్ట్ లో ఒక సపోర్టింగ్ హ్యాండ్ అనేది ఉంటే, సపోర్టింగ్ హ్యాండ్ అంటే ఓకే, అట్లా ఎట్లా అవుతుంది భయ్, ముందే చెప్పాం కదా, అదని ఇదని కాకుండా నాకు సపోర్ట్ వచ్చింది. అవతల సైడ్ నేను ఇన్ఛార్జ్ తో మాట్లాడా, లేడీ పేరు ఎవరో ఉన్నారు, నేను మర్చిపోయాను. ఏం పర్లేదు సార్, మేము చూసుకుంటాం సార్, మీరు 8:30 కన్నా జాయిన్ అవ్వండి, మేము సరదాగా పార్టిసిపెంట్స్ తో ఈ లోపల మేము మాట్లాడతామని స్టార్ట్ చేశారు. సో అట్లా నేను ఆఫీస్కి వెళ్ళాను, ఇంటర్నేషనల్ విసిఐ ఇంటర్నేషనల్ ఆఫీస్. సో అక్కడ నేను వాళ్ళతో మాట్లాడాను, సో కొన్ని శాంపుల్స్ చూపించాను. ఫైనల్ గా నాకు టీ షర్ట్స్ కాకపోయినా వేరే పెన్స్ ఆర్డర్ వచ్చింది. నా చేతిలో ఇది ప్రీమియం పెన్ ఇది. సో ఈ గోల్డ్ టైప్ ఉంటుంది, ఇది మీకు ఆన్లైన్ లో 750 రూపీస్ ఉంటుంది. వాళ్ళకి నేను చాలా రీజనబుల్ ప్రైస్, 50%, అంటే నాట్ ఈవెన్ 350, మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ నేను చెప్పను కానీ ఇది ఆన్లైన్ లో 700 ఉంటుంది, 350, లెస్ దెన్ 350 నేను ఇది ప్రొవైడ్ చేశాను, రౌండ్ కాకుండా. వాళ్ళకి నచ్చింది. ఇది ఆన్లైన్లో వెతికినా కానీ మీకు 600-700 నుంచి దొరకదు. సో అంటే నాకు వేరే ఆర్డర్ వచ్చింది. నేను ఇక్కడ వీళ్ళు మేనేజ్ చేయమన్నా కదా, 8:30కి నేను రిటర్న్ అయ్యాను, 8:30కి మళ్ళీ సెషన్లో జాయిన్ అయిపోయాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక అవకాశం వచ్చినప్పుడు మనకి అవతల మనిషి ఎవరు, రిఫరెన్స్ ఇచ్చింది ఎవరు, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సో నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, అవతల మనిషి ఎవరు కాల్ చేశారో నేను తెలుసుకోవాలి. అవునా సార్, ఇచ్చారా సార్,
ఓకే, నేను నెక్స్ట్ రోజు కాల్ చేస్తాను సార్, నెక్స్ట్ రోజు వస్తాను సార్ అని చెప్పి నా అవకాశం నేను దూరం చేసుకున్నట్టు అయ్యేది. నిజంగా గంప సార్ నాకు ఇమీడియట్ గా కాల్ చేసి, లేదు వాళ్ళు నీకు వెళ్ళాలి, నువ్వు వెళ్తే నీకు బిజినెస్ వస్తుంది, రెగ్యులర్ బిజినెస్ వస్తుంది. గంప సార్కి అవసరం లేదు, నాకు లీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు హెల్ప్ చేసిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు హెల్ప్ చేశారు కూడా నేను చెప్తాను. మనం ఎప్పుడైనా ఇస్తే వస్తుంది, ఇది బలంగా ఇంపాక్ట్ లో చెప్తుంటారు గంప సార్. వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాం మనం అని చెప్పి. అంటే ఇస్తే వస్తుంది, ఇది బలంగా నమ్మిన వ్యక్తి గంప సార్. అది బలంగా నమ్మే వ్యక్తులు మన ఇంపాక్ట్ లో అందరం నమ్ముతాం. సో ఇంపాక్ట్ లో నేను చాలా వరకు ఆఫ్లైన్ సెషన్ కి ఆల్మోస్ట్ 12 నుంచి 14 బ్యాచ్లు, రఫ్లీ 14 బ్యాచ్లు అనుకుంటా, 14 ఆఫ్లైన్ బ్యాచ్లకి నేను అటెండ్ అయ్యా, సపోర్ట్ చేశాను ఆఫ్లైన్ సెషన్స్ కి, ట్రైనర్లు ఆఫ్లైన్. సో కంపల్సరీకి తెలుసు అది. సో అంటే ఈ సపోర్ట్ చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఆయన మైండ్ లో ఉంది. సో అందుకని చెప్పి ఆయన నాకు కాల్ చేశారు. అంటే ఇంతమంది ఉండగా ఇంపాక్ట్ లో ఆయన కొన్ని లక్షల మంది తెలుసు కదా, నాకెందుకు తెలిసింది, నాకెందుకు ఫోన్ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ అన్నది విజిబిలిటీ క్రియేట్ చేయాలి. మీరు చేస్తున్నారు అన్న విషయం 10 మందికి తెలియాలి. తెలియకుండా నాకు బిజినెస్ అవ్వట్లేదు, నాకు ఎవరు రెఫరెన్స్ ఇవ్వట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఎవరికి కాదు బిజినెస్. నేను ఆ బిజినెస్ చేస్తున్నాను అన్న విషయం గంపా సార్ కన్వే చేశాను, నేను సప్లై చేశాను కాబట్టి గంపా సార్ దగ్గర నాకు రిఫరెన్స్ వచ్చింది. మీరు కూడా చాలా బిజినెస్లు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న బిజినెస్లు. మీకు ఆ బిజినెస్ విజిబిలిటీ క్రియేట్ చేయకుండా, బ్రాండింగ్ క్రియేట్ చేయకుండా బిజినెస్ రాలేదని ఇంట్లో కూర్చుంటే ఎవరికి కాదు. నిజంగా ఊరికే ఇట్లా చిటికేస్తే అందరూ ఎంటర్ప్రినర్స్ అయిపోవచ్చు అనుకుంటే, మనం అందరూ ఎంటర్ప్రినర్స్ చూస్తాం కదా, ఎందుకు అంతమంది లేరు ఎంటర్ప్రినర్స్. ఇక్కడ నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసే ముందు కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. చెన్నై మార్కెట్ వెళ్ళా, చెన్నై అంతా తిరిగాను నేను. మొత్తం చెన్నైలో హోల్సేల్ మార్కెట్ అంతా కూడా నేను స్టడీ చేశాను. బెంగళూరు వెళ్ళా, బెంగళూరు నేను ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి, మీకు హైదరాబాద్ నుంచి ఎంత దూరం మీ అందరికీ తెలుసు. ఈవినింగ్ 5 o'clock నైట్ డ్రైవ్, ఈవినింగ్ 5 o'clock డ్రైవ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ 6కి మా బ్రదర్ని ఒక ఆయన తీసుకుని ఎర్లీ మార్నింగ్ 6 అంటే నైట్ అంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను నేను. సో అంటే ఒక స్ట్రగుల్ అనేది ఒకటి ఉంది, ఈజీగా నేను స్టార్ట్ చేయలేదు, కొంత స్ట్రగుల్ ఉంటుంది. టైం ఇవ్వాలి, కొంత రీసెర్చ్ చేయాలి, మార్కెట్ తెలియాలి, ప్రొడక్ట్ ఎక్కడ తక్కువకి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ రీసెర్చ్ అన్నది నేను ఆ రీసెర్చ్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి ఎప్పుడన్నా మనం పనిచేసే చోట, మనం ఉన్న నెట్వర్క్ లో అక్కడ ఏ ఆపర్చునిటీ ఉందో వెతుక్కోవాలి. నేను అది వెతుక్కున్నా, ఫస్ట్ పాయింట్ అది లెర్నింగ్. రెండోది విజిబిలిటీ, మనం చేసే బిజినెస్ ని విజిబిలిటీ క్రియేట్ చేయడం, అందరికి అది తెలిసేలా చేయడం, అది కూడా చేశాను. ఎందుకు, ప్రతి ఆఫ్లైన్ ట్రైనర్ బ్యాచ్ కి నేను నాట్ ఓన్లీ టీ షర్ట్స్, జనరల్ గా మనకి క్యాప్స్ ఉంటాయి. ఇంపాక్ట్ లో మీరు క్యాప్స్ చూస్తుంటారు, సేమ్ ఇప్పుడు నాది చేతిలో క్యాప్ ఉంది కదా, ఇది ఎంబ్రాయిడరీ క్యాప్. సంథింగ్ నాకు ప్రస్తుతానికి చేసే ఇంపాక్ట్ లేదు, కానీ ఇది ఎంబ్రాయిడరీ చేసింది. ఇందులో ఉన్న ఈ స్టిచ్చింగ్ పోదు, ఇది స్టిచ్ చేసింది. డైరెక్ట్ గా నేను ముంబై నుంచి తెప్పించాను ఈ క్యాప్. అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ తో మాట్లాడుకుని, ఇది మీకు బయట 300 రూపాయలు ఉంటుంది ప్రీమియం క్యాప్ ఇది. ఓకే, గిఫ్టింగే, బట్ నాకు వచ్చిన రేట్ వేరు. 150కే నేను ఇస్తాను. మీకు ఎంతకు వస్తుందంటే 135. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఎందుకంటే మన ఇంపాక్ట్ మిత్రులు కాబట్టి ఓపెన్ గా చెప్తాను. కాస్ట్ టు కాస్ట్ నాకు డైరెక్ట్ 100 క్యాప్స్ ఆర్డర్ ఉంటుంది, 100 క్యాప్స్ బల్క్ లో తీసుకుంటే. నేను చేసేదంతా బల్క్ లోనే ఉంటుంది, విత్ ఎంబ్రాయిడరీ. డైరెక్ట్ ఇది తయారయ్యేటప్పుడే ఫస్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఇక్కడ మనకి బయట ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి మీకు తెలుసు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. సో మనకి ఆ కనెక్షన్స్ ఉన్నప్పుడు, ఆ నెట్వర్క్ లో మీరు ఉన్నప్పుడు, ఏదో ఒక ఈవెంట్ లో ఇయర్ లాంగ్ జరుగుతూనే ఉంటాయి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఎవరో ఒకరు ఉంటారు కదా. మీకు ఎవరితో ఒకరితో కనెక్షన్ ఉంటే మీరు వాళ్ళని పట్టుకుంటే కనుక, మీరు సింపుల్ గా సార్ నేను గిఫ్టింగ్ బిజినెస్ చేస్తాను. సో ఇక్కడ ఒకటి, నేను ఎవరిని కాంపిటేటర్స్ అనుకుంటున్నా, ఎందుకంటే నాకుండే కస్టమర్ బేస్ నాకుంటది, మీకుండే కస్టమర్ బేస్ మీకు ఉంటుంది. మీరు మీ ఏరియాలో ఉండొచ్చు, నేను హైదరాబాద్ లో ఉన్నా. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో జేసీఏలో కానీ, లైన్స్ లో కానీ, ఇంపాక్ట్ లో కానీ, లేదంటే వాసవి క్లబ్స్ లో కానీ నేను బిజినెస్ చేస్తున్నాను అందరికీ తెలుసు. నేను ఎందుకంటే సప్లై చేశాను, అన్ని చోట్ల సప్లై చేశాను. ప్లస్ ఇక్కడ ఆ, నాకు గంపసారి నేను మర్చిపోలేని విషయం నేను ఇప్పటికీ చెప్తాను. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, నాతో పాటు చక్రి వచ్చారు, అండ్ ఇంపాక్ట్ లో సాయిరాజ్ అనే పర్సన్ వచ్చారు. నాకు ఇప్పటికీ లైఫ్ లో ఎంత ఎదిగినా ఆ, అంటే సపోర్ట్ సిస్టమ్ నేను ఎంత ఉందో చెప్తా. సో నా దగ్గర ఒక క్యాటలాగ్ ఉంటుంది, పెన్స్ క్యాటలాగ్, గిఫ్టింగ్. సో ఇందులో మనకి జనరల్ గా పెన్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో ఇట్లా డిస్ప్లే ఉంటుంది, అంటే మనం ఏదైతే సప్లై చేస్తామో. సో ఇట్లా ఈ గిఫ్ట్ పెన్ లో టైప్స్, వీటన్నిటి మీద నేమ్ వస్తుంది, విత్ యువర్ నేమ్ వస్తుంది. చిన్న ఇన్సిడెంట్, యాదగిరిగుట్టలో వాసవి క్లబ్స్ వాళ్ళకి మనకి ఒక ఈవెంట్ జరుగుతుంది, లీడర్షిప్ ట్రైనింగ్. దానికి గంపసార్ నాకు కాల్ చేశారు, సతీష్ ఇట్లా వాసవి క్లబ్స్ వాళ్ళకి లీడర్షిప్ సెషన్ జరుగుతుంది, నువ్వు వస్తావా, నీతో పాటు ఎవరిని వస్తే తీసుకురా,
అని చెప్తే, సో నేను నాతో పాటు ఇంకో ఇద్దరు మిత్రులను కూడా తీసుకెళ్ళాను. సరే సెషన్ నాకు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మీరు ఇంపాక్ట్ లో చూస్తుంటే నాకు సైబర్ క్రైమ్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా సైబర్ క్రైమ్స్ మీరు ఇప్పుడు రింగ్ టోన్, ఒకప్పుడు రింగ్ టోన్ మనకు నచ్చిన సినిమా ఉండదు, ఇప్పుడు ఏమొస్తుంది అందరికి సైబర్ క్రైమ్స్ సంబంధించిన రింగ్ టోనే వింటున్నాం డైలీ, అంటే అంత పెరిగిపోయింది. సో అక్కడ కూడా నేను సైబర్ క్రైమ్స్ చెప్పడానికి వెళ్ళాను. సో దాంతో పాటు లక్కీగా ఎందుకైనా మంచిదని చెప్పి నేను కేటలాగ్ తీసుకెళ్ళాను. ఎక్కడన్నా వాళ్ళకి అందరూ వచ్చింది, అందరూ ప్రెసిడెంట్స్, వాసవి క్లబ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న ప్రెసిడెంట్స్ ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉంటారేమో. సేమ్ ఇదే కేటలాగ్ నేను మీకు ఇట్లా ఇట్లా పట్టుకుని చూపించాను కదా, మీరు నమ్మరు. సెషన్ అయిపోయింది. సో అక్కడ నేను ఏదైనా బ్రేక్ దొరికితే ప్రెసిడెంట్స్ కి చూపించాలని అని కేటలాగ్ తెచ్చాను. లిటరల్ గా గంపా సారు, నువ్వు వచ్చావు కదా, బిజినెస్ నువ్వు చేస్తున్నావు కదా, కేటలాగ్ ఏం తేలేదా అని అడిగారు. లేదు సార్, కార్లో ఉందన్న. సరే ఇమ్మీడియట్ గా తీసుకురా అన్నారు. సరే తీసుకొచ్చాను. నాకు ఇప్పటికీ ఆ, నేను నా లైఫ్ లో మర్చిపోలేను. సేమ్ ఇదే కేటలాగ్ గంపా సార్ ఇలా పట్టుకుని చూపించారు వాళ్ళకి. నేను కాదు, గంపా సార్ చూపించారు, చూడండి ఎంత కలెక్షన్ ఉందో అని. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ, అంటే చిన్నగా నేను స్టార్ట్ చేశాను. ఆ, అప్పటికే నాది స్కేలింగ్ లార్జ్ స్కేల్లో నేను ఇంకా గిఫ్టింగ్ స్టార్ట్ చేయలేదు. ఆయన పట్టుకుని ఇట్లా పట్టుకుని నిలబడ్డారు ఒక నిమిషం పాటు. ఈయన చేస్తున్నాడు, ఎంత కలెక్షన్ ఉందో చూడండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. అంటే మనకి ఎదుగుతున్న టైంలో ఒక సపోర్టింగ్ హ్యాండ్ అనేది ఒకటి ఉంటే అది మనకి ఎంత హెల్ప్ అవుతుందో నేను పర్సనల్ గా నేను చూశాను. ఎందుకు అంత గ్రాటిట్యూడ్ ఉంటుంది గంపా సార్తో అంటే, మనకి ఆయన చేసే సపోర్ట్ సిస్టమ్. ట్రైనింగ్ లో నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడన్నా లోగా ఫీల్ అయినప్పుడు, ఈ ట్రైనింగ్ కరెక్ట్ కాదేమో అనుకున్నప్పుడు సడన్ గా కాల్ వస్తుంది. దట్ ఐ వాంట్ త్రో దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు షేర్. అంటే మనకి మీ దగ్గర కూడా మెంటర్స్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, అడగండి, చెప్పండి, మీరు చేసే బిజినెస్ చెప్పండి, ప్రమోట్ చేసుకోండి, స్కోప్ అక్కడ క్రియేట్ చేసుకోండి. అందరూ రియల్ ఎస్టేట్, అందరూ ఇన్సూరెన్స్ అంటే మేబీ అక్కడ ఆపర్చునిటీ తక్కువ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇక్కడ నేను ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ హార్డ్లీ అరౌండ్ 30,000. బేసిక్ రా మెటీరియల్, బేసిక్ శాంపుల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర ఇంక్లూడింగ్ మిషనరీ స్టాక్ ఒక 6-7 lakhs ఉంటుంది. స్టార్ట్ చేయడం చిన్నగానే స్టార్ట్ చేశా. మార్కెట్ ని రీసెర్చ్ చేశాను, తిరిగాను. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే, ఇనీషియల్ గా నేను బిజినెస్ ప్రమోషన్ మీదే ఫోకస్ చేశాను. బిజినెస్ ప్రమోషన్ అంటే జనాల్లోకి వెళ్ళాలి, నేను ఇది బిజినెస్ చేస్తున్నాను, జనాల్లోకి వెళ్ళాలి. అయితే బేసిక్ ప్రాబ్లం ఏంటి, ఇనీషియల్ గా స్టార్ట్ చేస్తున్నప్పుడు కాంపిటీటర్స్. ఒక కాంపిటీటర్ తట్టుకుని నీ ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళాలంటే కాంపిటీటర్ ఇచ్చే ప్రైస్ నువ్వు ఇవ్వాలి. నువ్వు మ్యానుఫ్యాక్చర్ కాదు, హోల్సేల్ కాదు, నీ దగ్గర స్టాక్ లేదు, ఏం చేస్తావు? వితౌట్ ప్రాఫిట్ నేను ఆల్మోస్ట్ 4 months చేశాను, వితౌట్ ప్రాఫిట్, అంటే రూపాయి లాభం లేకుండా. మీకు ఈ స్ట్రాటజీ నాకు ఎందుకు పనికొచ్చిందో చెప్పమంటారా? మీకు జియో సిమ్ తెలుసు కదా, 3 నెలలు ఫ్రీగా ఇచ్చాడు, మీకు అందరికి గుర్తుంటది. అంటే బ్రాండింగ్ జనాల్లోకి వెళ్ళాలి. ఇనీషియల్ గా అంటే ఇనీషియల్ గానే నాకు ఎక్కువ ప్రాఫిట్లు కావాలి, నాకు నాకు వచ్చేసేయాలంటే అది కాదు. మార్కెట్ లో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రైస్ ని మీరు బీట్ చేయాలంటే ఇనీషియల్ గా ప్రాఫిట్స్ లో కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. నాకు ప్రాఫిట్లు కావాలి ఇనీషియల్ గా అంటే స్టార్టింగ్ నుంచి అవ్వదు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా ఒక షర్ట్ కొనడానికి వెళ్ళినా 4 చోట్ల తిరుగుతారు మీరు, ఒకటే బ్రాండ్ షర్ట్, ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడికి వెళ్తారు. మరి గిఫ్టింగ్ లో కూడా బల్క్ లో కొంటున్నప్పుడు 100 ఐటమ్, నాకు ఒక ఐటమ్ 2 ఐటమ్లు కాదు, 100 కావాలి, 200 కావాలి, 500 కావాలి. ₹1, ఒక ₹2 మార్జిన్ తేడా అనుకోండి, కస్టమర్కి ₹1000 మిగులుతుంది కదా 500 ఐటమ్స్ మీద. సో అంటే ₹1, ₹2 కూడా డిఫరెన్సే. అంటే మీరు ఒక ప్రొడక్ట్, సపోజ్ నా దగ్గర ఒక కిచెన్ మోడల్ ఉంది, ఓకే, ఇది మొబైల్ హోల్డర్ గా పనిచేస్తుంది. సో ఇందులో 4-5 రకాలు కలర్స్ ఉంటాయి. ఇది ఇది అందరు మార్కెట్లో అందరు ఇస్తారు, ఓకే. ఇది బల్క్ లో సప్లై చేస్తా, అంటే ఒక 500 pieces, 1000. ఇది రిటైల్ ప్రైస్ అనుకోండి, ₹50 ఉంటుంది. మధ్యలో మీ బ్రాండింగ్ వస్తుంది. ఇది కీచైన్ గా వాడుకోవచ్చు, ప్లస్ మొబైల్ హోల్డర్ గా కూడా వాడుకోవచ్చు, అంటే జూమ్ సెషన్ అని. ఇది రిటైల్ ప్రైస్ 50 అమ్ముకోవచ్చు, 100 అమ్ముకోవచ్చు, అది మీ చాయిస్. బల్క్ లో ఇస్తున్నప్పుడు ₹15 కే ఇస్తాం. అవతల వాడు ₹14 అన్నాడు అనుకోండి, ఇది బయట రిటైల్ హోల్సేల్ కూడా ₹20 ఉంటుంది. ఇప్పుడు మనం ₹15కి ఇస్తున్నాం, అవతల మనిషికి 1000 కావాలి. ఇప్పుడు నేను 15 కోట్ చేసినప్పుడు వేరే మనిషి ₹14 అన్నాడు అనుకోండి, ఆర్డర్ ఎవరికి పోతుంది? ₹14కే పోతుంది. ఎందుకు? 1000 ఐటమ్స్ మీద ₹1000 తేడా ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలియాలంటే కాంపిటేటర్స్ ఎవరో తెలియాలి, వాళ్ళు ఎంతకి ఇస్తున్నారో తెలియాలి. ఆ రీసెర్చ్ కూడా నేను చేశాను. అంటే ఐ పర్చేజ్డ్ ఫ్రమ్ మై కాంపిటీటర్స్. అంటే వాళ్ళు ఎవరైతే ఈ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్స్ కొనడం నేను మొదలుపెట్టి, వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు. లక్కీలీ నాకు ఇప్పుడు దాకా ఉన్న కాంపిటేటర్స్ లో ఒకే ఒక్క కాంపిటేటర్ తప్ప మిగతా వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. రియల్లీ
నాకు ఆ రోజు గంప సార్ ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చారో అప్పటికప్పుడు నాకు అరేంజ్ చేసిన వ్యక్తిని నేను జీవితంలో మర్చిపోలేను. నాకు బల్క్ ఆర్డర్ ఉంది, నేను సప్లై చేయలేను, నా తరపున మీరు సప్లై చేస్తారా అని చెప్పి నా ప్రాఫిట్ తగ్గించుకుని నేను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సపోర్ట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనకి చైన్ సిస్టమ్ అనేది నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 వెండర్స్ దాకా ఉంటారు, డిఫరెంట్ లొకేషన్స్. హైదరాబాద్ లో నాకు 10 డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు, డిఫరెంట్ లొకేషన్స్. అక్కడ నుంచి నేను సప్లై చేయగలను. సో అంటే నాకు ఎప్పుడైతే క్రెడిబిలిటీ ఉందో, నేను ఎప్పుడైతే ఇన్ని నెట్వర్క్స్ లో ఉన్నానో, నాకు ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో, సపోర్ట్ సిస్టమ్ మీకు క్రియేట్ అవుతుంది. ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే ఫస్ట్ నువ్వు ఒక అడిగేయాలి కదా. సో నువ్వు స్టార్ట్ చేయకుండా నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి నాకు అర్థం కాదు. నువ్వేం చేసావని సపోర్ట్ చేయాలి? ఎంత మార్కెట్ అనాలిసిస్ చేసావు, మార్కెట్ ఎంత స్టడీ చేసావు, కస్టమర్ కి బెస్ట్ ప్రైస్ నువ్వు ఎంత ఇవ్వగలవు, ఆ ప్రొడక్ట్ మంచిదా కాదా నువ్వు ఎలా చేయగలవు. ఒక పెన్ ఉంది, మీరు ఇంపాక్ట్ లో ఒక పెన్ చూసి ఉంటారు కదా, ఇంపాక్ట్, ఇది మెటల్ పెన్. సేమ్ ఇదే బ్రాండింగ్ లో ఉంటది కొన్న, సెల్లో సెల్లో బ్రాండ్ లో ఉంటుంది, ప్యాకింగ్ చేసి ఉంటుంది. దీని మీద ఎంఆర్పి ఎంత ఉంటుందో తెలుసా? 70 రూపీస్ ఉంటుంది. సేమ్ పెన్, ఇదే పెన్, లోపల ఉన్నది కూడా అదే, సేమ్ 70 రూపీస్. ఇది 70 రూపీస్ బయట అమ్మేది. ఓకే, సేమ్ ఇదే పెన్ను మనం ఇంపాక్ట్ లో ఇది నేను ఇచ్చేది 30 రూపీస్ కి, హోల్సేల్ లో 30 రూపీస్ విత్ నేమ్, విత్ ప్రింటింగ్. ఇది విత్ నేమ్ రాదు, ఇది విత్ నేమ్ రాదు. అయితే మనకి ఎక్కడైనా బిజినెస్ లో ఒక యూఎస్పి క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకున్న యూఎస్పి ఏంటంటే, మీరు బిజినెస్ చేస్తున్నారు, జనరల్ గా మైండ్ సెట్ ఎట్లా ఉంటది? మీ బిజినెస్ వెళ్ళాలి, మీ లోగో వెళ్ళాలి, మీ బ్రాండింగ్ వెళ్ళాలి అని మీకు ఉంటది కదా. అయితే ఈ పెన్ను నా జేబులో నేను పెట్టుకోవాలంటే ఇది నాకు సంబంధించిందై ఉండాలి, దీంతో నాకు కనెక్షన్ ఉండాలి. ఓకే, ఆ కనెక్షన్ లేనిదే ఇది నేను నా జేబులోకి రాదు. సో ఇక్కడ మీరు చూస్తే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లోగో ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇనీషియల్ గా కొంతమందికి ఇంపాక్ట్ లో ఫ్రీగా ఇచ్చాను, ఈ చాలా మంది తెలియదు. కొంతమంది ఫ్రీగా నేను ఈ పెన్లు ఇవ్వడం మొదలు పెట్టాను. ఫస్ట్ లో నా పేరుతో ఇచ్చేవాడిని. నా పేరుతో ఇచ్చేది వాళ్ళు ఎందుకు జేబులో పెట్టుకుంటారు? అంటే ఇక్కడ మనకి కొంత నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ కూడా మనకి బిజినెస్ స్ట్రాటజీని చేంజ్ చేయడానికి ఒక హెల్ప్ అనేది చేస్తాయి. సో నా పేరుతో ఇచ్చాను, నా మొబైల్ నెంబర్తో ఇచ్చాను, ఎందుకు? నా పేరు గుర్తుంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారు జనరల్ గా, అది ఎక్కడో పడేస్తారు, వాళ్ళ పేరు లేదు కాబట్టి. సో నాకు అప్పుడు ఇనీషియల్గా ఏంటంటే ఇంపాక్ట్ లోగో, ఇంపాక్ట్ టెక్స్ట్ మొదలు పెట్టా. సో దే స్టార్టెడ్ కీపింగ్ ఇన్ దర్ పాకెట్, వాళ్ళు పాకెట్ లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే నాకు ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది. అసలు 100 మెంబర్స్ కి మనం ప్రతి బిజినెస్ కి యూఎస్పీ ఉండాలి. మీ ఇంట్లో వెతకండి, మీరు ఏ ఐటమ్ కొన్నా అందులో ఏదో ఒక ఉపయోగం లేకుండా ఎవరు కొనరు. అది నాకు ఎలా పనికొస్తుంది? కిచెన్ లోకి వెళ్ళండి, కిచెన్ లో మీకు పనికిరాని ఏదైనా సామాన్ ఉందని చూడండి, లేదా బెడ్రూమ్ లో చూడండి, లేదా హాల్లో చూడండి, మీకు పనికిరాని ఏదైనా ఉంటుందా? మీకు పనికిరాని ఏదైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే మనం ఇచ్చే గిఫ్ట్ ఎక్కడ ఒక చోట మల్టిపుల్ గా యూజ్ కావాలి, అవతల వాళ్ళకి యూజ్ కావాలి. సో గిఫ్టింగ్ లో నేను ఏం చేశానంటే యూఎస్పి ఏది చేసినా గానీ పనికొచ్చేది చేయడం. సేమ్ మీకు ఇందాక చూపించాను కదా, సపోజ్ ఇది కీచైన్. అయితే ఈ కిచెన్ స్పెషాలిటీ ఏంటి? మొబైల్ హోల్డర్. జూమ్ సెషన్ అటెండ్ అవుతారు కదా, సో ఇక్కడ మీరు దీన్ని మొబైల్ హోల్డర్ గా యూజ్ చేయొచ్చు. అంటే మీరు జూమ్ వింటున్నప్పుడు మొబైల్ హోల్డర్ గా పెట్టుకోవచ్చు. అంటే నేను ఏ గిఫ్టింగ్ చేసినా గానీ అన్లెస్ కస్టమర్ కి స్పెసిఫిక్ గా నాకు ఇది కావాలంటే అదే ఇచ్చేస్తా, లేదంటే ఉన్న కలెక్షన్ అంతా కూడా ఆ వాడే ఐటమ్ ఏదైతే ఉందో అది కొంచెం తనకి వాల్యూ యాడ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టా. అంటే మార్కెట్ లో కొన్ని లక్షల్లో ఉన్నాయి గిఫ్టింగ్ బిజినెస్, అన్ని నేను తీసుకున్నానంటే తీసుకోవాలి. ప్రతి ప్రోడక్ట్ కి ఒక యూఎస్పీ ఉండాలి. సపోజ్ ఇంకో కీ చైన్ ఉంది, ఇది మీకు నార్మల్ గా కనబడుతుంది. సో బట్ ఇది కూడా మొబైల్ హోల్డర్ లానే పనిచేస్తుంది. ఇది సేమ్ మొబైల్ హోల్డర్ అనే పనిచేస్తుంది, కీ చైన్ లా ఉంటుంది, మొబైల్ లైట్ వెయిట్. ఇంకా యూఎస్పీ ఏంటి? ఇటు సైడ్ మీ బ్రాండింగ్ వేసుకోవచ్చు, లేదంటే లోపల చిన్న మిర్రర్ స్టిక్ చేయొచ్చు, బయట బ్రాండింగ్ చేసుకోవచ్చు. మొబైల్ హోల్డర్ కూడా 3 in 1. హార్ట్లీ ఇది కూడా అంతే, 13 రూపీస్. ఈ బల్క్ లో అంటే మీరు 200-300 పీసెస్, మనకి వాల్యూమ్ బట్టి మారిపోతుంది. అంటే ఎనీ ఐటమ్ యూఎస్పి లేనిదే కస్టమర్ తీసుకోడు. దెన్ ఐ ఫోకస్డ్ ఆన్ యూఎస్పి. అంటే నేను అమ్మే ప్రోడక్ట్ కి ఒక యూఎస్పి ఉండాలి, అప్పుడే కస్టమర్ తీసుకుంటాడు. సో అట్లా నేను యూఎస్పి క్రియేట్ చేయడం మొదలు పెట్టాను. అంటే ఏదన్నా సపోజ్ చూడడానికి ఇన్నోవేటివ్ ఉండాలి. సేమ్ ఇది కూడా మొబైల్ హోల్డరే, థమ్స్ అప్ సింబల్ ఉంది కదా, ఇది కూడా మొబైల్ హోల్డరే, కానీ చాలా ఇన్నోవేటివ్ ఉంది చూడండి. సో ఇందు మధ్యలో మొబైల్ పడుతుంది. సో ఎనీ ఐటమ్ దానికి ఒక యూఎస్పి ఉండేటట్టు క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. సో మీరు ఏ బిజినెస్ చేసినా అందులో మీ యూఎస్పి ఏంటి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, అది ఉందా లేదా చూసుకోండి. సంథింగ్ స్పెషల్ ఉంటేనే తీసుకుంటారు. పెన్నులు అన్నీ ఉంటాయి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ పెన్ ఎందుకు తీసుకున్నారంటే ఇది అచ్చ గోల్డ్ పెన్ లానే ఉంటుంది, మీరు అసలు కనీసం ఎక్కడ డౌట్ రాదు.
ఇది తుప్పు పట్టదు, మెటల్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ లోపల రీఫిల్ బాగుంటుంది. సో ఈ ఈ టైప్ ఆఫ్ పెన్స్ ఒక 20 మోడల్స్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. సేమ్ ఇదే బడ్జెట్ లో ఉన్నాయి, కానీ వాటికి అంత లుక్ ఉండదు. సంథింగ్ ఎక్కడో ఏదో ఒకటి అనిపిస్తుంది. అంటే మీరు ఈ బిజినెస్ లో, అంటే గిఫ్టింగ్ మీరు కూడా స్టార్ట్ చేద్దాము, సక్సెస్ అవుదామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్ట్ మీకు నచ్చాలి. మార్జిన్ మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు నచ్చుతుందా, అది మీకు నచ్చుతుందా లేదో చూడండి. అసలు మీకే నచ్చలేదు అనుకోండి, అది చేయొద్దు, ఆ బిజినెస్ చేయొద్దు. స్టాక్ అంతా కూడా ఇంట్లో ఉండిపోతుంది. సో అట్లా నేను ఇంపాక్ట్ లో చాలా మీకు బ్యాడ్జ్లు కనబడుతూ ఉంటాయి. సో ఇంపాక్ట్ లోనే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండింగ్ చాలా వరకు మీకు మెగా ఇంపాక్ట్ లను ఈ బ్యాడ్జ్ చూసుంటారు కదా కొంతమంది దగ్గర, మెటల్ బ్యాడ్జ్. ఓకే. సో ఇది నేనే సప్లై చేస్తాను ఇంపాక్ట్ లో. సేమ్ ఇదే కొంచెం చిన్న సైజ్ లో ఉంటుంది. లేదు కీ చైన్లు ఉంటాయి, సేమ్ ఇంపాక్ట్ రిలేటెడ్ కీ చైన్స్. లేదు మొబైల్ పాపప్స్ ఉంటాయి, మొబైల్ కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా పాపప్స్. సో ఈ బ్రాండింగ్ అంతా ఇనీషియల్ గా మనకి ఎప్పుడన్నా జనాలు ఇద్దరిని గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లో, ఫస్ట్ బెస్ట్. అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఆ బిజినెస్ లో ఫస్ట్ అన్న అయి ఉండాలి, లేదంటే బెస్ట్ అన్న అయి ఉండాలి. నేను ఈ రెండు ఉండడానికి ట్రై చేసిన. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఫస్ట్ ఇన్ ద నెట్వర్క్. బెస్ట్ ఏది ప్రొవైడ్ చేసినా ఎఫోర్డబుల్. అంటే అవతల వాళ్ళు ప్రీమియం గిఫ్టింగ్ కూడా నా దగ్గర ఉంది. మీకు కావాలంటే నేను 1000 రూపాయలు కూడా పెన్ ఇస్తా, కానీ 100 పెన్లు మీరు తీసుకోగలరు. 1,00,000 రూపాయలు పెట్టి 100 పెన్లు, ఆ గిఫ్టింగ్ కేటగిరీ కూడా ఉంది. సో నాకున్న టార్గెట్ సెగ్మెంట్ ఎక్కువ మిడిల్ క్లాస్ ఉన్నారు కాబట్టి, సో నేను ఎఫోర్డబుల్ గిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. అంటే అవతల వాళ్ళు తీసుకునే విధంగా. అంటే మీకు వాల్యూమ్ ఉంది అనుకోండి, ఒక 1000 పెన్లు ఎంత ఖర్చు అవుతుంది? 1000 పెన్లు, 1000 పెన్స్ ఎంత ఖర్చు అవ్వచ్చు? 1000 పెన్స్ 10 రూపాయలు వేసుకున్నా 10,000 అవుతుంది కదా, 10,000 అవుతుంది. కానీ సేమ్ అదే 1000 పెన్స్ స్టార్టింగ్ మీ నేమ్ తో, మీ బ్రాండింగ్ తో 5,000 రూపాయలు కూడా చేయొచ్చు. ఎట్లా అవుతుంది? కాంటాక్ట్ సైజ్ ఉంటే అవుతుంది. మీకు ఆ మార్కెట్ మీద పట్టుంటే అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు మార్కెట్లో ఎవరెక్కువ తక్కువకు సప్లై చేస్తున్నారు ఇది తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే గిఫ్టింగ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా స్టాక్ అన్నది టూ మచ్ పెట్టుకోకూడదు. ఎందుకు? ఒక ఐటమ్ ఉందనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే జనాలకి ఇది పాత మోడల్ కదా అనుకుంటారు. సో దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో కొత్తగా ఏమొస్తున్నాయి అవి చూడాలి. సపోజ్ మీకు సేమ్ ఇందాక కీ చైన్లు చెప్పాను కదా, మెటల్లో చాలా రకాల కీ చైన్లు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర కీ చైన్ మోడల్ ఉంది, ఇది మొబైల్ హోల్డర్ గా పనిచేస్తుంది. సేమ్ ఇది అంటే సేమ్ ఇది మెటల్, ప్రీమియం ఉంటుంది లుక్, ప్లస్ మొబైల్ హోల్డర్ గా కూడా పనిచేస్తుంది. ఇది కొత్త మోడల్. చాలా రకాల మోడల్స్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. సో ఇప్పుడు నా దగ్గర కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి. మీకు డాక్టర్ తెలుసు కదా, సో డాక్టర్షిప్ సింబల్ ఉంటుంది. ఆ, లేదు మనకి లాయర్స్ ఉన్నారనుకోండి, లాయర్ షేప్ సింబల్. సిఏలు ఉన్నారనుకోండి, సిఏ షేప్ సింబల్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా ఉంటుంది, హోమ్ షేప్ ఉంటుంది కదా, సో హోమ్ షేప్. లేదు రౌండ్ షేప్. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ వృత్తికి తగ్గట్టు, సో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో దానికి తగ్గట్టుగానే మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రైసింగ్ అన్నది సేమ్ ఉండదు, క్వాలిటీ మారుతుంది, క్వాంటిటీ బట్టి ప్రైస్ మారుతుంది. సో ఇక్కడ గిఫ్టింగ్ లో ఒక్కటే ఏంటంటే మార్కెట్ అనాలిసిస్, విజిబిలిటీ. బెస్ట్ పర్చేస్ జరిగితేనే బెస్ట్ సేల్ అవుతుంది. నేను 4 మంత్స్ ఇక్కడ నేను ఒకటి షేర్ చేయడం మర్చిపోయాను. ఒక 4 నెలలు ఫ్రీగా చేశానని చెప్పాను కదా, వితౌట్ ప్రాఫిట్. చేసిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే జనాలకి నేను ఒక ప్రైస్కి ఇచ్చిన తర్వాత, అంటే వితౌట్ ప్రాఫిట్ ఇచ్చాను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను ప్రాఫిట్ యాడ్ చేసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు నేను ప్రాఫిట్ యాడ్ చేసుకుని ఇస్తే కస్టమర్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటి? సార్ మీరు లాస్ట్ టైం 15కి ఇచ్చారు కదా, ఇప్పుడు 20 చెప్తున్నారు ఏంటి? నాకు 15కి ఇవ్వండి. సో ఈ డిమాండ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? ఆల్రెడీ మీరు 15కి ఇచ్చారు. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో కస్టమర్కి చెప్పినప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. రా మెటీరియల్ చేంజ్ అవుతుంది, షిప్పింగ్ చేంజ్ అవుతుంది. మీకు రేపు గిఫ్ట్ కావాలనుకోండి, వాడు డబుల్ ఛార్జ్ చేస్తాడు. రా మెటీరియల్ 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు తీసుకుంటాడు. ఓకే, ఎక్కడైనా అంతే కదా. అర్జెన్సీ ఉంటే, అంటే మీకు సపోజ్ తిరుపతి దర్శనమే తీసుకుందాం, క్యూలో ఫ్రీగా వెళ్ళుంటే 2 రోజులు పడుతుంది. అదే 300 రూపాయల టికెట్ 5-6 గంటలు పడుతుంది. అదే విఐపి బ్రేక్ దర్శనం ఎర్లీ మార్నింగ్ అరగంటలో గంటలో అయిపోతుంది. అంటే పైసలు బట్టే కదా, డబ్బులు పెరిగే కొద్ది. అంటే నాట్ ఓన్లీ దిస్, ఎక్కడైనా మీరు ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ రిసిప్ట్ ఒకటి ఉంటుంది. నార్మల్గా 300 అనుకోండి, అదే 500 ఉంటుంది.
ఆ రిసిప్ట్ ఇస్తే మీకు ఇమ్మీడియట్ గా డాక్టర్ కన్సల్టేషన్ అయిపోతుంది. ఆ, అంటే మీకు ప్రీమియం సర్వీస్ కావాలంటే ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా కావాలి, అర్జెన్సీ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే డబల్ ద ప్రైస్ ఎందుకు ఉంటుందంటే నేను చెప్తా. జనరల్గా ఇప్పుడు నేనున్న జనరల్గా 1 వీక్ టైం అడుగుతా, జనరల్గా ఏ ఆర్డర్కైనా ప్రశాంతంగా చేసుకోవాలంటే. ఇప్పుడు నాకు త్రినాథ్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, లేదంటే కుమార్ బోనాల్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, పివి రావు గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, అరుణ గారు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఆ, వీరు గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, అందరి దగ్గర ఉదయ్ గారు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. నేను ఏం చేస్తా, ఆఫ్టర్ 3 days ఈ ఆర్డర్ అంతా కలిపి ఒకటేసారి తెప్పించుకుంటాను నేను. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది. రెండు, నాకు ఆర్డర్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు డిస్కౌంట్ ఆటోమేటిక్ వస్తుంది. సింపుల్. మనం అందరం కలిపి సపోజ్ నేను కేపీహెచ్పిలో ఉన్నా, అమీర్పేట నుంచి నేను ఒక వస్తువు తెచ్చుకోవాలి. ఇక టైం, నేను వెళ్ళి రావడం టైం వేస్ట్, మీరు వెళ్ళి రావడం టైం వేస్ట్, వేరే ఆయన వెళ్ళి రావడం టైం వేస్ట్, ప్లస్ ట్రాన్స్పోర్ట్ అందరికి యాడ్ అవుతుంది. ఒక్క మనిషి ఒక కారులో వెళ్ళొస్తే విజయవాడ ఖర్చు ఎక్కువ, అదే ఐదుగురు కలిసి వెళ్తే షేర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనము నలుగురు ఐదు ఆర్డర్లు కలిపి ఒకటేసారి తెప్పిస్తాం, అట్లా ప్రైస్ తక్కువ వస్తుంది. లేదు నా ఒక్కడికే కావాలి, రేపటికే కావాలి, ఇమ్మీడియట్ గా కావాలన్నప్పుడు మీ ఒక్కళ్ళకే ఆర్డర్ కాబట్టి ఆర్డర్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీకు ఒక్కళ్ళకే పడుతుంది కాబట్టి ప్రైసింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు సార్ డబల్ ఎందుకు చెప్తున్నారు, ఈయన తినేస్తాడేమో, ఈయన దగ్గర రేట్ ఎక్కువ ఉంది, అట్లా కాదు. అవసరాన్ని బట్టి. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ కూడా ఎట్లా ఉంటదంటే వీడు అర్జెంట్గా అడుగుతున్నాడు కదా, వీడికి అవసరం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ప్రైసింగ్ డబల్ చెప్తారు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. మీకు క్వాలిటీ కావాలి గిఫ్టింగ్ లో అంటే టైం తీసుకోండి. నేను చేసిన 2-3 తప్పులు ఏంటంటే, ఇక్కడ ఒకటి, మనకి కొన్ని ఆర్డర్లు వస్తాయి, ఆ, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తామని చెప్తారు. నేను ఒక ఆర్డర్ ఇట్లానే ఆల్మోస్ట్ 200 రూపీస్ పెన్ అది, అడ్వాన్స్ లేకుండా బిజినెస్ ఎక్కడ కూడా చేయొద్దు. నేను అట్లా కొంత సఫర్ అయ్యాను ఇనీషియల్ స్టేజ్ లో. అంటే స్టాక్ తెప్పించేయడము, కొంటారులే అనుకోవడము. సో అడ్వాన్స్ లేకుండా నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ పెంచి నేను 100 తెప్పించా. ఆర్డర్ వాల్యూ అంతా 20,000 ఆర్డర్ వాల్యూ. ఓకే, అవి ప్రీమియం పెన్స్, 200 రూపాయలు పెట్టి పెన్ ఎవరన్నా కొంటారు? ఇప్పుడు అది నేను రిటైల్లో వెళ్ళాలి, రిటైల్లో అమ్మాలనుకోండి, నాకు 100 మంది కస్టమర్లు దొరకాలి. సరే ఆయన అడిగాడు, సరే మనం తెప్పించాము. ఆ, సరే అది టైం పట్టింది అనమాట, 1 వీక్ టైం పట్టింది, ఎందుకంటే ముంబై నుంచి రావాలి ఆర్డర్. సో టైం పట్టింది. మన ఎక్కడో ఇక్కడ కమ్యూనికేషన్ నా సైడ్ నుంచి కూడా మేబీ ఒక ప్రాబ్లం అనేది ఉండుండొచ్చు, ఆయన కమ్యూనికేట్ చేయలేదేమో మధ్యలో. సో నేను తెప్పించిన తర్వాత ఆయనకు ఫోన్ చేశా, అయ్యో నేను వేరే ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నానండి, తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. నేను రూపాయి ఆర్డర్ తీసుకోవాలి, రూపాయి అడ్వాన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఆర్డర్ వాల్యూలో నాకు 50% నేను తీసుకుని ఉంటే నాకు కమిట్మెంట్ ఉండేది కస్టమర్ దగ్గర నుంచి. ఆ స్టాక్ నాకు ఎప్పుడు పోయిందో తెలుసా, దాని తర్వాత ఒక 5 months తర్వాత స్టాక్ వెళ్ళింది నాకు. అది కూడా తక్కువ ప్రైస్కి ఇచ్చేసా, మూవ్ చేసేద్దాం స్టాక్, కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేద్దాంలే అని. సో వితౌట్ అడ్వాన్స్ ఎక్కడ కూడా స్టాక్ తెచ్చుకుని పెట్టుకోవద్దు. ఇట్స్ ఎ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. నేను అసలు అడ్వాన్స్ లేకుండా ఎక్కడ కూడా నేను ఆర్డర్ అనేది తీసుకోను. ఎందుకంటే రేపు పొద్దున కస్టమర్ నో చెప్పాడు అనుకోండి, మీకు అది అట్లా స్టాక్ కింద ఉండిపోతుంది. ప్లస్ ఇంకొక కాస్ట్ ఏంటంటే, మీరు అంతా ఆర్డర్ చెప్పేసిన తర్వాత జిఎస్టీ బిల్ అడుగుతారు కస్టమర్, ఏం చేస్తారు? మీకు జిఎస్టీ ఉందా? నాకు లక్కీగా జిఎస్టీ ఉంది. నేను ఎంత అడ్వాన్స్ థింకింగ్ ఉంటానంటే, ఫ్యూచర్లో ఆర్డర్ వస్తే మళ్ళీ జిఎస్టీ బిల్ అడిగితే మన దగ్గర ఉండదేమో అని చెప్పి, నేను ఎప్పుడైతే బిజినెస్ ఐడియా వచ్చిందో నాకు అప్పుడే నేను బ్యాంక్ అకౌంట్, జిఎస్టీ అన్ని తీసేసుకున్నాను నేను. సో అంటే నేను రెడీగా ఉన్నా సడన్ గా జిఎస్టీ అడిగినా కానీ. సో ఇప్పుడు అంతా ప్రైస్ అంతా నెగోషియేట్ అయిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ మాకు జిఎస్టీ బిల్ కావాలంట. సార్ మీరు జిఎస్టీ ఎక్స్ట్రా అని చెప్పారు అనుకోండి, 18%, అది మీకు పోతుంది, మీకు రాదు, గవర్నమెంట్కి వెళ్తుంది. కస్టమర్ ఏమంటాడు, అదేంటి మీరు జిఎస్టీతో చెప్పలేదా, ముందు చెప్పాలి కదా, అంతా మాట్లాడేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా అంటారేంటి? సరే ఓకే, జిఎస్టీ ఎక్స్ట్రా అన్నాం, సరే ఆయన ఒప్పుకోలా, ఆర్డర్ పోతుంది, సరే ఒప్పుకున్నాడు, ఎక్స్ట్రా వేసి ఇస్తారు. ఇప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, ఏంటది? ట్రాన్స్పోర్టేషన్. ఓకే. మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్నది నేను తిరుపతి, వైజాగ్, ఆ, ఒంగోలు, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా నేను సప్లై చేశాను. ట్రాన్స్పోర్ట్ అన్నది వేరీ అవుతుంది, అంటే ఐటమ్ బరువు బట్టి, బాక్స్ సైజ్ బట్టి రెండు దృష్టిలో పెట్టుకోవాలి. ఐటమ్ బరువు మేబీ 5 కిలోలు ఉండొచ్చు, కానీ ఇంతే ఉండొచ్చు. ఓకే. పెన్స్, మీకు ఈ ప్రీమియం పెన్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి నాకు తెలిసి ఇవి చాలా వెయిట్ ఉంటాయి. ఒక 20 వేశారు అనుకోండి, కిలోలో వచ్చేస్తుంది వెయిట్. అంటే బాక్స్ చిన్నగా ఉన్నా కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మరి కొరియర్లో ఛార్జ్ చేసేటప్పుడు వెయిట్ కన్సిడర్ చేస్తారు. లేదా నాకు 5 కిలోలే ఉంది, బాక్స్ ఎంత పెద్దగా ఉంది. సో కాటన్ సైజ్ చూసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి. సో నేను అక్కడ జిఎస్టీ ఎక్స్ట్రా అని చెప్పాను. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, సరే అంతా అయిపోయింది, మనం ట్రాన్స్పోర్ట్ లో వేసాము. నాకు లక్కీగా లోకల్ గా పోస్ట్ ఆఫీస్ ఉంది, నేను పోస్టల్ లో వేస్తాను.
లేదంటే జేబీఎస్లోనే ఎక్కడో చోట నుంచి ఒకటేసారి అందరు ఆర్డర్స్ అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాం. సో ఇప్పుడు డిస్పాచ్ చేసే టైంలో సార్ మనం అయిపోయింది, బిల్ ఎంత అవుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు, ట్రాన్స్పోర్ట్ మనం యాక్చువల్గానే ఎంత అవుతుందో అంతే తీసుకుంటాం, మనం అందులో ప్రాఫిట్ పెట్టాం. సో డిస్పాచ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ బిల్ రాదు. ఓకే, లేదంటే అదేంటి మీరు ట్రాన్స్పోర్ట్ మీరు ఫ్రీగా చేయరా అంటాడు. సో ఇక్కడ మీరు కస్టమర్ కన్వే చేసేటప్పుడు క్లియర్గా చెప్పాలి, సార్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా, జిఎస్టీ బిల్ కావాలంటే ఎక్స్ట్రా. ఈ రెండు మీరు లేదు ప్యాకింగ్ అడుగుతారు, గిఫ్ట్ ప్యాకింగ్ మీకు 10 రూపాయలు అవుతుంది, ఆ ర్యాపింగ్ ఆ మెటీరియల్ అంతా వాళ్ళ బ్రాండింగ్తో కావాలంటే. సో నా దగ్గర ఇక్కడ శాంపుల్ లేదు, బట్ ఉంటే చూపించమని. సో అంటే కొన్ని పర్టికులర్ రీసెంట్ గా ఒక ఈవెంట్ జరిగింది. సో ఈవెంట్ లో మనం బ్రాండింగ్ చేసి ఇచ్చాం, వాళ్ళ ఈవెంట్ కి తగ్గట్టుగా అక్కడ బ్రాండింగ్ చేసి ఇచ్చాం. సంథింగ్ లైక్ కార్డు, సపోజ్ ఇది కూపన్ కార్డు, కేజీఎఫ్ స్టూడియోది గిఫ్ట్ వచ్చర్ అనమాట. సేమ్ ఇట్లాంటిదే వాళ్ళ బ్రాండింగ్ తో సేమ్ ఇట్లానే ఉంటుంది ఆ కార్డు కూడా. వాళ్ళు ఏం అడుగుతారంటే, గిఫ్ట్లు మీరు 100 మందికి ఇస్తున్నారు, 100 మందికి 100 డిఫరెంట్ గిఫ్ట్లు, లోపల ఏముంది ఎట్లా తెలుస్తుంది, బయట అయితే రావాలి కదా, వాళ్ళ పేరు రావాలి కదా. సో మనం ఏం చేస్తాం, వాళ్ళ కంపెనీ బ్రాండింగ్ తో బయట ఇట్లా శాంపుల్ మోడల్ చూపిస్తున్నా. సో ఇట్లాంటి మోడల్ ఒకటి పైన అతికిస్తాం, దానిపైన ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ పేరు ఒకటి వస్తుంది. సో ఇవన్నీ మళ్ళీ కావాలనుకోండి, ఇవి ఎక్స్ట్రా. సో ఇవన్నీ క్లియర్ గా మీరు మైండ్ లో ముందే దృష్టిలో పెట్టుకోవాలి. సార్ మీకు ప్యాకింగ్ కావాలా, బ్రాండింగ్ కావాలా, జిఎస్టీ బిల్ కావాలా, ట్రాన్స్పోర్టేషన్ కావాలా, వాల్యూమ్ ఎంత. కొంతమంది అడుగుతారు 1000 ఐటమ్స్ కావాలంటారు, ఫైనల్ గా 100 తీసుకుంటాడు. 1000కి ప్రైస్ వేరు, ఆ, 1000కి ప్రైస్ వేరు, 100 ఐటమ్స్ ప్రైస్ వేరు. మీకు ఏమవుతుందంటే 1000 తీసుకున్నంత మాత్రాన మీకేమీ తక్కువ రాదు, అవతల వాడు ప్రాఫిట్ లో తగ్గించుకుంటాడు అంతే. ప్రాఫిట్ మార్కెట్ ఎలా ఉందంటే, మీరు 100 తీసుకున్న అదే ప్రైస్ పడుతుంది, 1000 తీసుకున్న అదే ప్రైస్ పడుతుంది. అంటే మేము ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు మాకేం డిస్కౌంట్ రాదు. అంటే ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తాను. సపోజ్ ఇది మార్కెట్లో ఆల్మోస్ట్ మీకు 150 రూపీస్ ఉంటుంది. 150 రూపీస్ నేను బల్క్ లో కొంటా, 100 పీసెస్ ఒకటేసారి కొంటా, బాక్స్ లోపల ఉంది స్టాక్ లో. సో ఈ 100 మీరు, నాకు ఇది రా మెటీరియల్ కాస్ట్ అరౌండ్ 65-70 పడుతుంది. ఓకే, రా మెటీరియల్ కాస్ట్. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ కీ చైన్ ఆల్మోస్ట్ ప్రపంచంలో 30 దేశాల్లో ఉంది. నా కీ చైన్, నేను తయారు చేసిన కీ చైన్. సేమ్ గంపా సారు లయన్స్ కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అటెండ్ అయ్యారు. ఓకే, ఆయన అక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెళ్ళినప్పుడు 30 దేశాల నుంచి ఈయనతో పాటు 30-40 అనుకుంటా నేను కీ చైన్లు తయారు చేసింది. సో అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డెలిగేట్స్ వస్తారు, డిఫరెంట్ గవర్నర్స్ వస్తారు కదా. సో కంపల్సరీ నాకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ప్రతి కిచెన్ మీద వాళ్ళ పేరు ఉండాలి, ప్లస్ లైన్స్ లోగో ఉండాలి. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది శాంపుల్, ఇందులో లైన్స్ లోగో ఉంటుంది. ఓకే, మీకు కనబడుతుందో నాకు తెలియదు కానీ, ఓకే ఇది శాంపుల్ అనమాట. శాంపుల్ గురించి ఇది వేస్ట్ అయింది. సో ఇది నేను తయారు చేసిన ప్రోడక్ట్ 30 డిఫరెంట్ కంట్రీస్లో ఉంది, వాళ్ళ పేర్లతో నేను తయారు చేసి ఇచ్చా. అంటే కంపల్సరీ పేరు లేదు, లైన్స్ అంటే లైన్స్ లోగో యాడ్ చేసి 30 మందికి 30 పేర్లతో నేను ఇచ్చా, వాళ్ళ పేర్లతో. కంపల్సరీ నాకు ఎక్సెల్ ఇచ్చారు, వాళ్ళ పేర్లు నేను టైప్ చేసి ఇది ఎక్స్క్లూజివ్ గా మనం సప్లై చేసాం. సో అందుకే నేను ఇది చూపిస్తున్నా. సో ఇక్కడ ఇవి కొన్ని ప్రీమియం గిఫ్ట్స్. సో ఇందులో మీకు మార్కెట్ లో ఇది 150 రూపీస్ ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది. నేను బల్క్ లో తీసుకుంటా, 100, 200, 300, 500. దీంతో పాటు నేను నా మినిమం ఆర్డర్ వాల్యూని ఒక 50,000 నేను ఒకటేసారి పర్చేజ్ చేస్తాను మినిమం. సో అందుకే ప్రైసింగ్ తక్కువ వస్తుంది. మీరు బయట తీసుకుంటే ఇది 100 కూడా ఉండొచ్చు. సో ఇది ఇట్లాంటివి తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి మీకు ఇందులో వేస్టేజ్ ఉంటుంది. అంటే మీరు శాంపుల్ ఒక 2-3% వేస్టేజ్ ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్ గా 100 తెప్పించారు, కస్టమర్ 100 కావాలి, శాంపుల్ వేస్తారు ప్రింట్. ఇది సర్టైన్ హీట్, సర్టైన్ స్పీడ్, సర్టైన్ హైట్, ఈ 3 సెట్టింగ్స్ తో వేసినప్పుడే ప్రింట్ అన్నది ఈ విధంగా పడుతుంది. ఇది లేజర్ ఎన్గ్రేవింగ్ అంటారు. సో మన దగ్గర మెషినరీ ఉంది. సో ఆ హీట్ తో వేసినప్పుడే పర్ఫెక్ట్ లోగో వస్తుంది, లేదంటే రాదు. ఓకే, వేస్టేజ్ ఉంటుంది, మీరు ఎన్నని వేస్ట్ చేసుకుంటా కూర్చుంటారు. సో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ప్రింటింగ్ ఎక్స్పీరియన్స్, మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా వెండర్లు రా మెటీరియల్ ఒక చోట నుంచి తీసుకోవచ్చు, ఆర్ఎస్ మా లాంటి వాళ్ళు సప్లై చేస్తారు. ఎందుకంటే మేము బల్క్ లో తీసుకున్నప్పుడే మీ ఆర్డర్ కూడా కలిపి ప్లేస్ చేస్తాం. సో ప్రింటింగ్ ఇనీషియల్ గా అంటే నా దగ్గర మెషినరీ నేను కొనలేను అనుకున్నప్పుడు, సో మీరు డైరెక్ట్ గా వెండర్స్ కి ఇచ్చేయచ్చు. వాళ్ళు తక్కువ, అంటే క్వాంటిటీ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువకే మీకు ప్రింటింగ్ వేసిస్తారు. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. వేస్టేజ్ ఉంటుంది, అంటే మినిమం 4% వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రైసింగ్ చెప్పాలి. ఓకే, లేదనుకోండి ఇది మీకు 60 రూపాయలు కదా, 4 కిచెన్లు పోగొట్టారు అనుకోండి, ప్లస్ మీకు కొన్ని డ్యామేజ్ వస్తాయి, మినిమం 2-3 డ్యామేజ్ వస్తాయి. డ్యామేజ్ కవర్ చేయాలి, వేస్టేజ్ కవర్ చేయాలి. అంటే 100 పీసెస్ లో 7 పోతాయి. అంటే నాకు ఇది 70 రూపాయలకి వస్తుంది అనుకుంటే 7 49, 7 into 70 రూపీస్, 490 రూపీస్.
అంటే 500 రూపాయలు నాకు వేస్టేజ్ ఖర్చులు ఉంటాయి. ఈ వేస్టేజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకోకపోతే మళ్ళీ మీకు వచ్చిన ప్రాఫిట్ లోంచి మైనస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ వేస్టేజ్. అంటే మనం తీసుకున్న రా మెటీరియల్ వేస్టేజ్ ఉండొచ్చు, ప్రింటింగ్ లో వేస్టేజ్ ఉండొచ్చు. మీరు ఒకటి ఏదర్ కస్టమర్ కి వేస్టేజ్ ఛార్జెస్ 5% వేస్టేజ్ ఉంటుందని అన్నా చెప్పాలి. లేదంటే మీరు కస్టమర్ కి 100 ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్ట్రా మీరు తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు 500 మినిమం క్వాంటిటీ తీసుకుంటా కాబట్టి నాకు వేరే బాక్స్ నుంచి అన్నా తీసుకుని నేను యాడ్ చేస్తాను. అంటే వేస్టేజ్ నేను కస్టమర్ కి ఇవ్వను. నా దగ్గర అట్లా చూసుకుంటే ఒక చిన్న బాక్స్ చూపిస్తా చూడండి. సో ఇందులో ఉన్న పెన్లు మొత్తం కూడా వేస్టేజ్ పెన్స్. ఇవన్నీ నేమ్స్ కొట్టున్నవే, డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ డిఫరెంట్, ఇవన్నీ వేస్టేజ్ పెన్స్. ఇంత బాక్స్ కనబడుతుంది, కీ చైన్లు ఉన్నాయి. చెట్లు నా దగ్గర చాలా బాక్స్లు ఉన్నాయి, వేస్టేజ్ బాక్స్లు. ఇదంతా వేస్టేజే. సరే అది ఎక్కడో చోట ఫ్రీగా పిల్లలకు ఎక్కడో చోట డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో వేస్టేజ్ ని కన్సిడర్ చేయకపోతే మీకు ఫైనల్ గా మీకు వచ్చే ప్రాఫిట్ లో మైనస్ అయిపోతుంది. ఇక్కడ మార్జిన్లు అందరూ అనుకున్నట్టు వేలకు వేలు మార్జిన్లు ఉండవు. ప్రతి ఐటమ్ మీద ₹1 ₹2 మార్జిన్ ఉంటుంది. అంటే 1000 కిచెన్లు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, మీరు ₹2 మార్జిన్ పెట్టుకున్నా కానీ 2000 ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు? మార్కెట్ ఓపెన్ ఉంది, ప్రొడక్ట్ గూగుల్లో కొడితే వస్తుంది. కస్టమర్ ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాడు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ అంతా అయిపోయిన తర్వాత ఆ రేట్ కన్నా తక్కువ ఉంటేనే మీ దగ్గర కొంటాడు, లేదంటే కొనడు. సో పర్చేస్ కరెక్ట్గా ఉండాలి. బెస్ట్ ప్రైస్ కొనకపోతే మీరు బెస్ట్ సేల్ చేయలేరు. మీరు కొండమే ఐటమ్, ఇప్పుడు నేను అది 100 కొన్నాను అనుకోండి, కస్టమర్కి ఎంత చెప్పాలి? ₹105 ఆర్ 110 చెప్పాలి. నాకు అది 70కి వస్తే నేను 75కి ఇవ్వచ్చు. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, పర్చేస్ అన్నది కరెక్ట్గా జరగాలి. ఇది నాకు మధ్యలో నేను చెప్పాను కదా, 4 నెలలు ఫ్రీగా చేశాను ప్రాఫిట్ లేకుండా. దాని తర్వాత బిజినెస్ చేసినా కానీ ఈ తప్పులన్నీ చేశా కాబట్టి నాకు ఎక్కడ ప్రాఫిట్ కనబడట్లా. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఇదేంటి ప్రాఫిట్ రావట్లేదు, వేస్టేజ్ అయిపోతుంది. కొంతమంది జిఎస్టీ అంటున్నారు, కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ అంటున్నారు, టైం వేస్ట్ అవుతుంది, డిస్పాచ్ చేయలేకపోతున్నాం, ప్యాకింగ్ ఛార్జీలు మళ్ళీ ఉంటాయి. ఆ కాటనే మీకు కాటన్ ప్యాకింగ్ ఎంత మళ్ళీ ఆ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకు ఎక్కడ ప్రాఫిట్ మిగట్లా. సో దెన్ లక్కీగా నేను అప్పుడు చెన్నై మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మా బావగారి ఇంటికి వెళ్ళినప్పుడు, సో ఆయన ఒకటే చెప్పారు, పర్చేజ్ కరెక్ట్ గా జరిగితే సేల్ కరెక్ట్ గా ఉంటుంది. నలుగురు నలుగురు నీ దగ్గర కస్టమర్లు వచ్చినప్పుడు 2 పోతారేమో, బట్ 2 నీ దగ్గర నిలబడతారు. బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయి, బెస్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేయి, నువ్వు చేసే పర్చేజ్ ఏదైతే ఉందో బెస్ట్ ప్రైస్ కొను. ఇది ఆయన నాకు చెప్పింది. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఒక గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ మార్కెట్ స్టడీ చేయడం మొదలుపెట్టాను. సో అట్లా నేను మళ్ళీ మార్కెట్, మళ్ళీ చెన్నై, బెంగళూరు ఇవన్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ బెస్ట్ వెండర్ ఎక్కడ ఉన్నాడు, బెస్ట్ ప్రైస్ ఎక్కడ, మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం. నాకు ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఉన్నాను, ఇట్లా నాకు ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి, అవి నేను కన్విన్స్ చేసుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం, అట్లా నాకు బెస్ట్ ప్రైస్ కొనడం మొదలు పెట్టాను. సో అందుకని చెప్పి నేను తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నా. నాకు తక్కువకు వస్తున్నాయంటే బల్క్ లో కొంటున్నాను కాబట్టి నేను తక్కువకి ఇవ్వగలుగుతున్నా. లేదంటే ప్రాఫిట్ మీ ఇష్టం. సేమ్ ఇప్పుడు నేను ఇది ₹15 ఇస్తాను కదా, నేను ₹25 కూడా అమ్మవచ్చు, ఇబ్బంది ఉండదు. బట్ మనకి ఫైనల్ గా ఏంటంటే రేపటి రోజు మళ్ళీ కస్టమర్ మనకి తిరిగి రాడు, ఎక్కడో చోట తెలిసిపోతుంది కదా ఎక్కువ తీసుకున్నామని. సో రిపీటివ్ కస్టమర్స్ ఉండాలంటే బెస్ట్ ప్రైస్ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, ఆన్ టైం డెలివరీ చేయాలి. ఈ 3 జరగలేదు అనుకోండి, మీకు రిపీటివ్ కస్టమర్స్ ఉండరు. నాకు మాక్సిమం రిపీటివ్ కస్టమర్స్ ఉండడానికి కారణం సర్వీస్, ఆన్ టైం డెలివరీ. ఇంకొకటి యూఎస్పి. ఏంటా యూఎస్పి? నా దానిలో ఎనీ ఐటమ్ మనము ఇచ్చే ఐటమ్ ఏదైతే ఉందో అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీకు ఇందాక ప్రీమియం కిచెన్ అని చూపించాను కదా, సో నేనేం చేస్తా అంటే వాట్ ఈస్ మై యూఎస్పి? అడిషనల్ అఫోర్డబుల్ గిఫ్టింగ్, ఫాస్ట్ డెలివరీ, బెస్ట్ ప్రైస్. ఇంకోటి ఏంటంటే మీరు 100 పెన్లు ఇచ్చారనుకోండి, 100 పెన్నుల మీద 100 పేర్లు వేసి ప్రింట్లు వేసి ఇస్తాం మనం. జనరల్ ఒకటే బ్రాండ్ అంటే 100 పెన్నుల మీద మీ పేరే ఉండాలి, మీ లోగోనే ఉండకూడదు. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను 100 మందికి ఫ్రెండ్స్కి ఇస్తా, నాకు 100 పెన్నుల మీద 100 పేర్లు ఉండాలి, 100 కిచెన్ల మీద 100 పేర్లు ఉండాలి, లేదంటే 100 టీషర్ట్ల మీద 100 పేర్లు ఉండాలి, 100 క్యాప్ల మీద 100 పేర్లు ఉండాలి, 100 వాటర్ బాటిల్స్ మీద 100 పేర్లు ఉండాలి, లేదంటే ఒక 500 మంది ఉండాలి. ఎనీథింగ్ మెన్షన్ ద నెంబర్. బట్ ప్రైసింగ్ లిటిల్ బిట్ ఒక ₹5 ఎంతో కొంత కొంత లిటిల్ బిట్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది కూడా మనం చేస్తాం. జనరల్గా అయితే మార్కెట్లో మీకు 100 పేర్లతో అంటే మీకు రేట్ అన్నది ఎక్కడో ఉంటుంది, ఒక ₹20 ఎక్స్ట్రా చెప్తారు, 20 30. సో మనం ఏం చేస్తున్నామంటే మనకి ఆల్రెడీ బిజినెస్ మీద కమాండ్ ఉంది, కొంత ఈ మెషిన్ ని స్టడీ చేసాం, మార్కెట్ ని స్టడీ చేసాం, అన్ని స్టడీ చేసాం కాబట్టి వేస్టేజ్ సాధ్యమైనంత వరకు ఆల్రెడీ చేయాల్సిన వేస్టేజ్ చాలా చేస్తాం. వేస్టేజ్ నాకు ఇప్పుడు దాకా ఒక 20-30 వేలు వేస్టేజ్ చేసేసి ఉంటాను నేను. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇందులో. సో మనకు వేస్టేజ్ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మీకు 100 ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే 100 క్లయింట్స్ ఉన్నారు,
ఇఫ్ యూ షేర్ ద ఎక్సెల్ షీట్ మీరు షేర్ చేశారనుకోండి, సో మనం 100 నేమ్స్ ఇస్తాం. సో ఇక్కడ త్రూ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇక్కడ మనకి కూడా, నేను హైదరాబాద్ సప్లై చేస్తున్నా, అవుట్ ఆఫ్ స్టేట్ సప్లై చేస్తున్నా, నేను కొన్ని ఈవెంట్స్ కి గిఫ్టింగ్ స్పాన్సర్ గా ఉన్నాను, గిఫ్టింగ్ పార్ట్నర్ గా ఉన్నాను, అక్కడ స్టాల్స్ పెట్టాను, విజిబిలిటీ క్రియేట్ చేసుకున్నా, ఇంపాక్ట్ లో పెట్టాను, మెగా ఇంపాక్ట్ లో పెట్టాను, లేదంటే లైన్స్ ఈవెంట్ లో పెట్టాను, దాని తర్వాత మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ ఉంది అక్కడ పెట్టాను, జేసీ ఈవెంట్ రీసెంట్ మిట్కాన్ జరిగింది, ఐఎమ్ ద గిఫ్టింగ్ పార్ట్నర్. నా స్టేటస్ చూస్తే మీకు ఆ వీడియో కనబడుతుంది. సో డిఫరెంట్ చోట్ల విజిబిలిటీ క్రియేట్ చేసుకున్నా. కేజీఎఫ్ అన్నది జనాల్లోకి వెళ్ళిపోయింది, చాలా మందికి తెలియదు, నాకు ఉందని కూడా తెలియదు. సంథింగ్ కేజీఎఫ్ అనుకుంటారు, కానీ సంథింగ్ తర్వాత వాళ్ళకి తెలిస్తే అర్థమవుతుంది. సో మీరున్న చోట్ల కూడా లిమిటెడ్ బడ్జెట్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా స్టార్ట్ చేయొచ్చు. ఒకటేసారి మిషనరీ కొనేసి ఒకటేసారి అంత మెటీరియల్ తెచ్చేసుకుని టైం వేస్ట్ చేయొద్దు. మీ జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి, మీ జిల్లాలో కూడా ఫార్మసీ కంపెనీలు ఉంటాయి, మీ జిల్లాలో కూడా ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్కింగ్ ఆర్ ఫార్మా కంపెనీస్ ఉంటాయి. నేను వాళ్ళని రీచ్ అవ్వగలనా అంటే రీచ్ అవ్వలేను. మీకు కాంటాక్ట్స్ ఉంటే మీరు రీచ్ అవ్వట్టు. సో మీరు కూడా మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటే, సో ఐ విల్ సపోర్ట్ యూ. సో నిన్న సుధీర్ సార్ చెప్పింది ఏంటంటే, సార్ మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకుండే సర్కిల్ మీకుంది, మన ఇంపాక్ట్ కూడా చాలా మంది చిన్నగా స్టార్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక ఐడియా అన్నది కావాలి. మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షేర్ యువర్ ఐడియా, ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటి, అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు, సో మీకు ఎవరు సపోర్ట్ చేశారు. సో ఇఫ్ యూ షేర్ దిస్ జర్నీ, అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, నేను కూడా ఒక సపోర్ట్ ద్వారా ఎదిగిన వ్యక్తినే కాబట్టి, సో నా నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుందాము. అంటే మీరున్న ఏరియాలో మీరు కూడా స్టార్ట్ చేద్దామని, ఇనిషియల్ గా ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఇనిషియల్ గా మీరు వెండర్స్ తో టైప్ అవ్వచ్చు. మీరు ఆ లీడ్ తీసుకొస్తే మేము సప్లై చేస్తాం, రా మెటీరియల్ బెస్ట్ ప్రైస్ సప్లై చేస్తాం, లేదంటే మీకున్న మార్జిన్ అది మీ ఇష్టం. మీరు ఒక 100 ఐటమ్స్ మీద మీరు ₹10 మార్జిన్ పెట్టుకుంటే మీకు ₹1000 వస్తుంది. 1000 ఐటమ్స్ ఉన్న ఫార్మా కంపెనీలు ఉంటాయి, 10,000 తీసుకుంటారు క్వాంటిటీ, మీరు రూపాయి మార్జిన్ పెట్టుకున్న ₹10,000 మిగులుతుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ బట్టే మీ అంటే ప్రాఫిట్ మన చేతిలో ఉంటుంది ఎక్కడన్నా కానీ. సో మీరున్న ఏరియాలో అటువంటి ఆపర్చునిటీ ఉంటే, అటువంటి కంపెనీస్ ఉంటే, వాళ్ళు ఏదైనా ఈవెంట్ చేసుకుంటే, కన్వెన్షన్ జరుగుతాయి, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, నేషనల్ కన్వెన్షన్, సో అటువంటి చోట వాళ్ళకి కావాలంటే మాత్రం మీరు సప్లై చేయొచ్చు. నేనేమంటున్నా, మీరు కూడా సప్లై చేయొచ్చు. నేను అందరినీ రీచ్ అవ్వలేను కదా. సో ఇఫ్ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఐ విల్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్, ఐ విల్ ప్రొవైడ్ ద రా మెటీరియల్ అట్ బెస్ట్ ప్రైస్. సో ఎందుకంటే మనం ఎక్కడ కూడా జిఎస్టీ మ్యాక్స్ నేను అవాయిడ్ చేస్తాను, క్యాష్ పేమెంట్ చేస్తాను. ఎందుకంటే మనకి జిఎస్టీ అనేప్పటికీ ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది, అవతల వాళ్ళు ఇచ్చేది ఎక్కువ పడిపోతుంది. సో మన కస్టమర్కి తక్కువ కావాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు క్యాష్ డిమాండ్ చేస్తారు, కాబట్టి నేను క్యాష్ పేమెంట్స్ ఎక్కువ తీసుకుంటా. సో ఐ పే ద క్యాష్, జిఎస్టీ ఇన్వాయిస్ కాకుండా క్యాష్ పేమెంట్ చేసి క్యాష్ అండ్ క్యారీ తీసుకుంటాను కాబట్టి నాకు అక్కడ తక్కువ వస్తుంది. సో అక్కడ ఏదైతే నాకు తక్కువ వస్తుందో అదే నేను అక్కడ మిగిలిందే నేను కస్టమర్కి షేర్ చేస్తాను, ఆ డిస్కౌంట్ అన్నది. దిస్ ఈస్ హౌ ఐ రీచ్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్. సో ఇందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. కస్టమర్ ఫస్ట్ ఒకటి చెప్తారు, మళ్ళీ దాని తర్వాత ఇన్ని కాదు ఇన్ని క్వాంటిటీ అంటారు, మళ్ళీ పేర్లు ఇవి కాదు ఇవి అంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉండవు, బట్ సమ్హౌ ఆ ప్రాబ్లమ్స్ తట్టుకొని నిలబడితేనే మీరు బిజినెస్ లో సస్టైన్ అవ్వగలరు. సో ఇందులో మెషినరీ కాస్ట్ ఉంటుంది, అండ్ ప్రైస్, క్యాటలాగ్ అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్ క్యాటలాగ్ ఏమి ఉండదు. బట్ రెగ్యులర్ గా మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి లిమిటెడ్ గా, సో అవి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కిచెన్ కొన్ని చూపించాను ఇట్లా శాంపుల్స్. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 100 మోడల్స్ ఉన్నాయి కిచెన్స్. ప్లాస్టిక్ కేటగిరీ ఉంది సేమ్. ఇప్పుడు మీకు ఇది మొబైల్ హోల్డర్ అన్నా కదా, ఇందులో ఒక 20 వెరైటీస్ ఉన్నాయి, 20 వెరైటీస్ మొబైల్ హోల్డర్. సో నేనేం చేస్తా అంటే, వాట్ ఐ డూ, మనకి అఫోర్డబుల్ గా ఏది వస్తుంది, ప్లస్ కొంచెం లుక్ పరంగా సింపుల్ గా క్యారీ చేయడానికి బాగుందా లేదా, ప్లస్ బ్రాండింగ్ గా చేసుకునే విధంగా ఉందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేస్తా. సో మీరు ఏదో ప్రాఫిట్ వస్తుందని కాకుండా కస్టమర్ కి అది ఉపయోగపడాలి. రేపు పొద్దున 100 మందికి నేను ఇది పంచితే వాళ్ళు వాడుకునేటట్టు ఉండాలి, పడేసేటట్టు ఉండకూడదు. ఎనీ ఐటమ్ ఏది ఉన్నా కానీ. సో అది ఫోకస్ చేయండి. ఇనీషియల్ గా ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయొద్దు. కొంచెం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ప్లస్ నేను సపోజ్ టీ షర్ట్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ వెరైటీస్, 20 డిఫరెంట్ వెరైటీస్ నేను ట్రై చేసి ఉంటా. అంటే నేను వేసుకోవడము, వాడడము, ఉతకడము, వాష్ అయిన తర్వాత ప్రింట్ ఉంటుందా లేదా, పోతుందా, ఏది బెటర్, ప్రింటింగ్ ఉంటుందా ఎంబ్రాయిడరీ ఉంటుందా, సంథింగ్ ఎక్కడికి చిన్న కిట్ ఉంటుంది, సంథింగ్ లైక్ ఇట్లా బాక్స్ ఉంటుంది, సూట్ కేస్ లాగా, సంథింగ్ లైక్ టీ షర్ట్స్ కనబడుతుందా. సో ఇట్లా ఈ బాక్స్ లో మొత్తం సెట్ ఉంటుంది, అంటే శాంపుల్ సెట్ ఉంటుంది. శాంపుల్ సెట్ లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ టీ షర్ట్స్ ఉంటాయి. సో ఇది క్యారీ చేయొచ్చు మీరు. ఇది హార్డ్లీ ఒక 3200 ప్రైస్ ఉంటుంది. సో ఇందులో శాంపిల్స్ ఉంటాయి.
సో ఇది మీరు క్యారీ చేసి సూట్ కేస్ లాగా ఎక్కడికైనా డిస్ప్లే చేయొచ్చు, మీరు చూపించవచ్చు. సో అట్లా ప్రతి దానికి కీ చైన్స్ ఉన్నాయి మనకి. ఒక 700 రూపీస్ మనకి ఇనిషియల్ డిపాజిట్ చేస్తే అరౌండ్ మీకు ఒక 100 కీ చైన్స్ దాకా శాంపుల్స్ వస్తాయి, శాంపుల్స్. సో అవి మీ దగ్గర పెట్టుకుని కస్టమర్కి చూపించవచ్చు, సరే ఈ మోడల్ ఉంది, ఈ మోడల్ ఉంది, ఏం కావాలి, ఏం కావాలని. సో ఈ ఇనీషియల్ గా ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి సపోజ్ ఈ బాక్స్ చూపించాను కదా, బాక్స్ కాస్ట్ 3200. ఒకవేళ కొంచెం ప్రైస్ అటు ఇటు అయితే మాక్సిమం 3500 ఉంటుంది శాంపుల్స్ కాస్ట్. కీ చైన్ శాంపుల్స్ కాస్ట్ మీకు అన్ని కావాలంటే ప్లాస్టిక్ ఒక 600-700 అవుతుంది. మెటల్ కీ చైన్స్ అంటే కొన్ని ప్రీమియం ఉంటాయి కాబట్టి అదో 500, అంటే ఒక 5000 రూపాయలు 3500 అంతే. ఒక 5000 రూపీస్ మీ చేతిలో ఉన్న అట్లీస్ట్ ఒక శాంపుల్స్ మీ దగ్గర క్యారీ చేసి మీరు బిజినెస్ అన్నది ప్రమోషన్ చేసుకోవచ్చు. 5000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇందులో మీకు కావాల్సింది మీరు ఆ కీ చైన్లు యూజ్ చేయడము, డ్యూరబిలిటీ ఎంత ఉంది, ఆ టెస్టింగ్ అంతా అయిపోయింది. ఏది ఎక్కువ కాలం ఉంటుంది, ఏది తక్కువ కాలం ఉంటుంది, ఆ టెస్టింగ్ అయిపోయింది. సో మీరు అడిగితే నేను అది కూడా చెప్తా. అది ఉంటుందా పోతుందా, ఉంటుందా లేదంటే పగిలిపోతుందా, డ్యూరబిలిటీ ఉందా లేదా అన్ని, లేదంటే కలర్ చేంజ్ అవుతుందా, అవి నేను చెప్పగలను కొన్ని. సో విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5000 వీ కెన్ ప్రొవైడ్ ద శాంపుల్స్, టీ షర్ట్ శాంపుల్స్, కీ చైన్ కొన్ని శాంపుల్స్, మెటల్ కీ చైన్స్ కొన్ని శాంపుల్స్. పెన్స్ కూడా కావాలంటే మీకు ఈ కేటలాగ్ ఉంది. మీకు ఇందులో స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి కొంచెం ప్రీమియం మోడల్ కావాలంటే మీకు సేమ్ ఇందులో సపోజ్ ఇవి ప్రీమియం మోడల్ కీ చైన్ పెన్స్, ఇవి 200 దాకా ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్. ఓకే, కనబడుతుందా? మేబీ కెమెరా బ్లర్ తీసేస్తాను. రైట్. సో ఇట్లా కీ చైన్స్ ఉంటాయి, సారీ పెన్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం ప్రీమియం. సో ఇది మీకు కావాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో నాట్ దట్ మచ్, మీకు 5000లో రాదు, ఎందుకంటే ఒక్కో పెన్ 200 ఉంటుంది. సో ఇందులో ఆల్మోస్ట్ నేను 25 పెన్స్ పెట్టా, 25 into 200 5000 ఇది వస్తుంది. సో ఈ క్యాటలాగ్ కావాలంటే 5000. సో లేదు నాకు అన్ని పెన్స్తో నార్మల్ క్యాటలాగ్ కావాలి, ఇందులో ఒక ఆల్మోస్ట్ ఒక 50 పెన్స్ ఆర్ 50, అరౌండ్ 50 పెన్స్ పడతాయి. ఇందులో 20 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా పెన్స్ ఉంటాయి. ఈ కేటలాగ్ కూడా మీకు అంతే, ఆల్మోస్ట్ ఒక 3000 అవుతుంది. ఇది ఒక 3, అదొక 5, 8 పెన్స్ కేటలాగ్స్. సో ఈ శాంపుల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా. ప్లస్ మళ్ళీ మీకు ఈ హోల్డర్ ఒక 700 పడుతుంది, ఈ హోల్డర్ 700 పడుతుంది, సేమ్ ఈ హోల్డర్ కూడా మీకు 700 పడుతుంది. హార్డ్లీ ఇంకొంచెం మీకు పెన్స్ కేటలాగ్ పెట్టుకోవాలి, ప్రీమియం, బేసిక్, అండ్ విత్ శాంపుల్స్, విత్ నేమ్ ప్రింట్ చేసి. అంటే మీకు సపోజ్ మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నారు, సపోజ్ పివి రావు గారు ఉన్నారు, సంథింగ్ పివి రావు గిఫ్టింగ్ అని ఉంది, మీకు కావాలంటే అన్ని పెన్నుల మీద నేను పివి రావు గిఫ్టింగ్ అని చెప్పి శాంపుల్స్ వేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఏంటంటే అవతల వాళ్ళు కూడా తెలుస్తుంది మీరే చేస్తున్నారని. సో అట్లా విత్ శాంపుల్స్ మీద కూడా మీకు పేరు వేసి ఇవ్వడమో, లేదంటే మన దగ్గర ఉన్న శాంపుల్స్ కొన్ని యాడ్ చేయడము, అది చేస్తాము. మీరు అది చూపించుకోవడానికి ఈజీగా ఉంటుంది అవతల వాళ్ళకి కేటలాగ్ అని. ఓకే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో వాల్యుయేషన్ కదా నేను ఇట్లా కూపన్స్ ఇస్తూ ఉంటా కస్టమర్లకి. సో నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవుతారని చెప్పి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్రెడీ 8:15 కాబట్టి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ గిఫ్టింగ్ వెరైటీస్. ప్రీమియం మీకు కావాలంటే ₹1,00,000 గిఫ్ట్ కావాలన్నా అది అవైలబుల్గా ఉంది. లేదు నాకు బేసిక్లో నాకు ₹5 నుంచి గిఫ్ట్ కావాలన్నా అవైలబుల్ ఉంది. సో అఫోర్డబుల్ గిఫ్టింగ్ ఈజ్ మై యూఎస్పి. సో ఐ కెన్ సపోర్ట్ ఫర్ యువర్ బిజినెస్. ఇన్ కేస్ మీకు శాంపుల్స్ కావాలన్నా ఐ కెన్ ప్రొవైడ్ ఫ్రమ్ దిస్ సైట్. బట్ ప్రొవైడెడ్ నాకు టైం కావాలి. ఈ రోజు మాట్లాడి రేపు ఇవ్వమంటే నేను వేయలేను, ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు నేను ఓన్గా వెళ్ళి పర్చేజ్ చేస్తాను, నేను మళ్ళీ ఎవరిని పంపించను. ఎందుకంటే ఆ టచ్ అండ్ ఫీల్ నాకు తెలియాలి, అది బాగుందా లేదా అని నాకు నచ్చాలి ఫస్ట్. కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మను, డిజిటల్ క్యాటలాగ్స్ నేను నమ్మను. కళ్ళతో చూసి ఫీల్ అయ్యి ఓకే బాగుందా, రీఫిల్ బాగుందా, పెన్ బాగుందా, కీ చైన్ బాగుందా, ఇది నేను పర్సనల్గా టచ్ టచ్ అండ్ ఫీల్తో ఓకే బాగుందంటేనే నేను పర్చేజ్ చేస్తాను. సో నేను పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు, లేదంటే నేను ఆర్డర్ పెట్టినప్పుడు, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు మీకు కూడా కలిపి ఆర్డర్ పెడతాను, సో దట్ యూ విల్ గెట్ ద బెస్ట్ ప్రైస్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సుధీర్ సార్. సో నిన్న మీరు మాట్లాడకపోయి ఉంటే నేను ఈరోజు జాయిన్ అయ్యేవాడిని కాదేమో. మేబీ ఇది లాస్ట్ సెషన్ అన్నారు మనీ ఎర్నింగ్ మెథడ్స్లో, వివేక్ మణిలో ఇదే లాస్ట్ సెషన్ అన్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ అయినా కానీ ఎంతో కొంతమందికి ఒక 5,000 రూపాయలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మేబీ ఎవరికొరకు యూజ్ అవ్వచ్చు. సో అందుకే నేను కంట్రిబ్యూట్ చేశాను. నాకు ఎక్కడ కాంపిటీషన్ అది నేను ఫీల్ గాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ నా ప్రొఫైల్ చూస్తే మీకు ఊరికే మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెట్టండి నా నెంబర్కి, చాలా పెద్ద ప్రొఫైల్ వస్తుంది నాది. ఎందుకంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ మెనీ నెట్వర్క్స్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ బిఎన్ఐ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎంబిఎన్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇంపాక్ట్, వాసవి, అంటే సప్లై చేయడంలో, లైన్స్, జేసీఐ అన్నిట్లో ఉన్నా కాబట్టి నాకు బిజినెస్ అక్కడి నుంచి అయిపోతుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను అసలు ఫోన్లు కూడా పెడతాను టైం లేక.
ఎందుకంటే నాకు ట్రైనింగ్ ఈజ్ మై కీ ఏరియా. ఐఎమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్. సో అది నా కీ ఏరియా. దిస్ ఈజ్ మై ప్యాషన్, బిజినెస్ ఈజ్ మై ప్యాషన్. సో ఎప్పుడూ ట్రైనింగ్లో ఉండలేకపోవచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇట్లా బిజినెస్లోకి రావడం జరిగింది. దట్స్ హౌ దిస్ ఈస్ మై జర్నీ ఇన్ కేజీఎఫ్ స్టూడియో. ఓకే, థ్యాంక్స్ టు ద ఆపర్చునిటీ, థ్యాంక్స్ ఫర్ ద కోఆర్డినేషన్ త్రినాథ్ గారు, థ్యాంక్స్ టు రామచంద్ర గారు అండ్ సుధీర్ బంధం గారు అండ్ అవర్ గైడ్ మెంటర్ గంపా నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. సో మీరు కనుక ఆ రోజు నాకు ఆ చిన్న ఆర్డర్ రాకపోయి ఉంటే మేబీ నాకు ఇది కంటిన్యూ చేద్దామన్న ఆలోచన వచ్చేది కాదు. నేను అనుకున్న 10 నిమిషాలకు మీరు ఆర్డర్ ఇచ్చారు. ప్లస్ గంపా సరే నాకు ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు నాకు. చెప్తున్నా కదా, రీసెంట్గా దుబాయ్లో వాసి వాళ్ళది ట్రైన్ జరిగింది. నేను సప్లై చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళి పెన్స్ 50 పెన్స్ నుంచి డిస్పాచ్ అండి దుబాయ్. సో నా క్లయింట్స్ ఆల్ ఓవర్ వాళ్ళు ఉన్నారని గర్వంగా చెప్పుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ మీ మాటలు వినడం. అండ్ డెఫినెట్లీ ఆపర్చునిటీస్ వస్తాయి, వి మస్ట్ లుక్ ఇన్ టు దాట్. ఒక ఎంటర్ప్రిన్యూర్ గా ఎంతో అద్భుతంగా చెప్పారు. లిటరలీ ఎవ్రీ ఆపర్చునిటీ రియల్లీ కౌంట్స్ అని అర్థమైంది మీ మాటల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. తెలుసు మాకు మీరు చాలా బిజీ పర్సన్ అని, బట్ స్టిల్ గివింగ్ టైం ఫర్ ఆర్ వివేకవాణి ఇస్ రియల్లీ స్పెషల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఉండడం చాలా మందికి చాలా ఇన్స్పైరింగ్ అన్నమాట. ఇప్పుడు కూడా మేము ఏదైనా స్టార్ట్ చెయ్యొచ్చు అనే హోప్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో విత్ యువర్ పర్మిషన్ కొన్ని డౌట్స్ తీసుకొచ్చా సార్. యా యా యా, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. విల్ డెఫినెట్లీ సార్తో మీరు మాట్లాడండి. యా, టీజీఆర్ గుప్తా సార్. ఆయన చాలా చక్కగా చెప్పారు సార్. ఇది చెప్పిన ప్రతి పదము ప్రతి వాక్యము అనుభవించి దాన్ని శోధించి పరిశోధించి చెప్పారు. చాలా సంతోషము. మీ నంబర్ ఇస్తే నాకు కావాల్సినప్పుడు మీతో కాంటాక్ట్ అవుతాం సార్. చాలా బాగుంది. మీ అనుభవమే మాకు పెట్టుబడి. థ్యాంక్ యూ. మీ నంబర్ ప్రొవైడ్ చేయండి సార్. మీరు త్రినాథ్ గారి దగ్గర నా నంబర్ ఉంది, మీరు త్రినాథ్ దాసరి గారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. యా, సో ఇక్కడ ఒకటి నాది పర్సనల్ నెంబర్ వేరు, బిజినెస్ నెంబర్ వేరు, రెండు ఉంటాయి. ఐ విల్ షేర్ మై బిజినెస్ నెంబర్ విత్ త్రినాథ్ గారు. యూ కెన్ కాంటాక్ట్ త్రినాథ్ దాసరి గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ యా, కిరణ్ ప్లీజ్ అన్న. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. మీరు లాస్ట్ టైం రియల్ ఎస్టేట్ కోసం క్లాస్ చెప్పారు. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ కోసం ఇంత బాగా చెప్పొచ్చు అని చెప్పారు. ఈ రోజు బిజినెస్ కోసం చెప్పారు. ఇది కూడా వండర్ఫుల్ సెషన్ సార్. సార్ అసలు బిజినెస్ చెయ్యాలి అని అందరికి చాలా మందికి ఉంటుంది సార్. ఇంట్లో హౌస్ వైఫ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది సార్. కానీ గట్స్ సరిపోవు సార్. ఇంత కష్టం అవసరమా అని ఇంట్లో వాళ్ళు అంటారు సార్. ఎందుకు, నేను సంపాదిస్తున్నాను కదా నీకు ఎందుకు అన్న ఫీలింగ్ ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేస్తే సో కంఫర్ట్ జోన్ లో బతికేస్తూ ఉంటాం సార్. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఎనీథింగ్, బికాస్ నేను ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాను సార్. నేను కేక్స్ బాగా చేయగలను సార్. అంటే గోధుమ పిండి బెల్లంతో మనకు మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది, నేను అది చేస్తాను. సో ఇలా నేను చేద్దామంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ చేయడానికి. నేను ఒకటండి, ఎస్ నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ గా అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఇనీషియల్ గా మనం చేసే పని అందరికీ నచ్చకపోవచ్చు. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పుకున్నాను. అంటే ఒక ఇన్కమ్ మీరు చూసినప్పుడు మళ్ళీ తక్కువ ప్రాఫిట్ కి చేయడం అన్నది చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఐ చార్జ్ 25,000 per hour సెషన్. బయట సెషన్ చెప్తే 25,000 నేను ఛార్జ్ చేస్తాను. సో అంత ఛార్జ్ చేసే నేను ఇప్పుడు నేను ఒక 1 day స్పెండ్ చేస్తే కూడా ఒక్కొక్క ఆర్డర్ మీద 1,000 రూపాయలు రాకపోవచ్చు. సో అది ఫ్యామిలీకి, ఇంట్లో వాళ్ళకి మేబీ ట్రైనింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు కదా, ఈ బిజినెస్ ఎందుకు అనిపిస్తుంది. కానీ కొన్ని ఆర్డర్లు వస్తాయి, 1000 pieces, ఓకే 5,000 pieces ఆర్డర్ వస్తుంది. అప్పుడు మీకు ఆ ఎఫర్ట్ కనబడుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. యాక్చువల్లీ మై వైఫ్ సపోర్టెడ్ ఆల్వేస్. కొన్ని ప్యాకింగ్ ఉంది, మా పిల్లలు చేస్తారు. అంటే మొబైల్ చూస్తున్నారు అనుకోండి, ఎందుకు వాళ్ళు మొబైల్ చూస్తున్నారు కదా అని మనమే ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే మేమే చేసుకోవాలి కదా. సో ప్యాకింగ్, క్వాలిటీ చెక్. జనరల్గా మీకు ప్రతి ఐటమ్కి క్యూసీ అని ఒకటి ఉంటుంది. క్యూసీ క్వాలిటీ చెక్. ఏదైనా స్టిక్కర్ ఉంటే క్వాలిటీ చెక్ అని. సో నేను తయారు చేసే గిఫ్ట్స్కి క్వాలిటీ చెక్ మా ఫ్యామిలీనే చేస్తుంది. అంటే నేను బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించిన, లేదా పర్సనల్గా నేను మనదే ప్రింటర్ మనదే మిషనరీ ఇట్లా అయినా కానీ సెకండ్ లెవెల్ క్వాలిటీ
జరుగుతుంది. అది నాకు ఫ్యామిలీ నుంచే సపోర్ట్ ఉంది. మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ వాళ్ళు చేస్తారు. సో కొంత ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ఇందులో వస్తుంది, మిగులుతుంది, కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సింపుల్ గా ఇప్పుడు చూపిస్తున్నారు నా చేతిలో సోప్స్ ఉన్నాయి. ఓకే, ఇవి హ్యాండ్ మేడ్ సోప్స్. ఓకే, ఎంత ఉండొచ్చు 6 పీసెస్? 6 పీసెస్ 60 రూపీస్, 120. లేదు సార్, సోప్ ఒకటి 30 రూపీస్ అలా ఉండొచ్చు సార్. ఓకే, ఇవి హ్యాండ్ మేడ్ సోప్స్. ఇవి 6 కలిపి నేను 120కి తీసుకున్నా ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ లో. ఫ్లేవర్ మీకు జనరల్ గా మంచి స్మెల్ వస్తుంది, పర్ఫ్యూమ్ లాగా. ఇది వాళ్ళకి మహా అయితే ఒక మేబీ ఒక 80 రూపీస్ అయి ఉండొచ్చు. 40 రూపాయలు ప్రాఫిట్ లేకుండా ఎవరు పెట్టుకోరు. 80 రూపీస్ అండి. ఇవన్నీ చిన్న చిన్న ఇంట్లో ఉండి స్టార్ట్ చేసేవి. మీకు నెట్వర్క్స్ లో ఉంటే, వన్ థింగ్ ఐ ఫర్గట్ టు మెన్షన్ హియర్. సో ఐఎమ్ ద నేషనల్ డైరెక్టర్ ఫర్ బిజినెస్ ఇన్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్. Fortunately, I got the opportunity to be a national director. So, with the support of Sudhir sir and our national president Madhavi ma'am and Gampa sir, everyone. So, I want to conduct business orientation or business trainings or business network meetings in every district. మనకు ఆల్మోస్ట్ 20 రీజనల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు 20 ఏరియాల్లో. సో ప్రతి చోట కూడా హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ అయిందో, నాకు ఇది ఒక నెట్వర్క్ లో ఊరికే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి నేను తీసుకున్న, పర్చేజ్ చేశాను. 6 సోప్స్, 6 డిఫరెంట్ ఫ్లేవర్స్, ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. 120 రూపీస్, మంచి స్మెల్ వస్తాయి. ఇది నేను తయారు చేసింది కాదు. సో ఇక్కడ ఏంటంటే మీరు కొలాబరేట్ అవ్వచ్చు. ఇది ఎందుకు చూపించాలంటే, మీరు ఇట్లా తయారు చేసే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీరు 120కి తీసుకుని మీరు బల్క్ లో తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు 100 రూపాయలకే ఇస్తారు. మీరు 50 రూపాయలకి అమ్ముకోవచ్చు, మీ బ్రాండింగ్ వేసి ఇస్తారు. సో ఇక్కడ కొలాబరేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే నా కస్టమర్దు, నేను ఏమీ చేయను కానీ బిజినెస్ చేస్తా అంటే మీకు కస్టమర్లు ఉన్నారు, మీరు స్ట్రగుల్ అవ్వద్దు. ఏమొద్దు అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చేయచ్చు వేరే చోట. నేను ఇనీషియల్ గా స్టార్ట్ చేసింది కూడా అదే. బయట ఆర్డర్స్ నేను తిరిగేవాడిని, వెండర్స్ని పట్టుకునేవాడిని, బెస్ట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళతో మాట్లాడేవాడిని. రెగ్యులర్ గా ఒకళ్ళనే నమ్ముకోవాలి, లేదంటే మీకు బెస్ట్ ప్రైసింగ్ అన్నది రాదు. ఒక చోట ఒకసారి, ఇంకో చోట ఇస్తే మీకు ఎవరైతే ఇస్తున్నారో ఆయనకి ఏం తెలుస్తుంది మీరు బిజినెస్ చేస్తున్నారా లేదా అన్నది. సో ఇక్కడ రెగ్యులర్ గా ఒకళ్ళ నుంచి పర్చేజ్ చేస్తే మీకు ఏంటంటే బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో మీరు కొలాబరేట్ అయ్యి, ఎవరైతే ఈ రకరకాల బిజినెస్లు ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీరు జస్ట్ రెఫరెన్స్లో అంటే ప్రమోట్ చేసుకుంటారు అంతే. మీ అందరికీ వీడియో మేకింగ్ తెలుసు, మీ అందరికీ పోస్టర్ మేకింగ్ తెలుసు. ట్రైనర్ కంప్లీట్ చేస్తుంటే పోస్టర్లు తయారు చేసుకోండి, వీడియోలు తయారు చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి ప్రొడక్ట్. బిజినెస్ మీటింగ్ వెళ్ళండి, అక్కడ ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే మీరు వాడండి, ఫస్ట్ మీరు వాడాలి. ఓకే, షాంపూ ఉంది, హెల్దీ షాంపూ అన్నారు, నెత్తి మీద రాసుకుంటే జుట్టు ఊడిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? సో ఫస్ట్ యూ మస్ట్ బి ద కన్జ్యూమర్. ఫస్ట్ కన్జ్యూమర్ అంటే మీరు ఆ కన్జంప్షన్ మీ ద్వారా జరగాలి, మీరు వాడాలి ఫస్ట్. నా దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఫస్ట్ నేను వాడతా. పెన్ను నేను రాస్తా, కీ చైన్ నేను క్యారీ చేస్తా, ప్రతిదీ కూడా కొన్నాళ్ళు నేను వాడతా, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తా. కొన్నాళ్ళు అది నా జేబులో ఉంటుంది. అంటే ఇది ఉంటుందా, పోతుందా, రాస్తుందా, కింద పడిపోతే పగిలిపోతుందా, కొన్ని డెలికేట్ పెన్స్ ఉంటాయి, బట్ ప్రీమియం లుక్ ఉంటాయి. సో మీరు కన్జ్యూమర్ కావాలి. మీరు అది కాకుండా ప్రొడక్ట్ని అవతల వాళ్ళని ఇది బాగుంటుందని చెప్పాలంటే అది అవ్వదు. ఫస్ట్ యూ మస్ట్ బి ద కన్జ్యూమర్. అట్లా అని చెప్పి ప్రతిదీ కొనేసి వాడేమని నేను చెప్పట్లా. కొన్ని ఫీడ్బ్యాక్ల ద్వారా తెలుస్తాయి. వాడిన వాళ్ళ దగ్గర నుంచి అన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మీరు, అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాడిన వాళ్ళ నుంచి. ఆల్రెడీ ఎవరైతే వాడారో వాళ్ళ దగ్గర నుంచి అన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకున్నారనుకోండి మీకు అప్పుడు తెలుస్తుంది, ఓకే అది ఎండోర్స్ చేయొచ్చా లేదా, ప్రమోట్ చేయొచ్చా లేదా అన్నది. సో మీరు ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అంటే రిఫరెన్స్ చేయండి, ప్రొడక్ట్ రిఫరెన్స్ ఇవ్వండి. సార్ నాకు ఇప్పుడు ఇట్లా నాకు తెలిసిన వాళ్ళ ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఒక 1000 కీ చైన్స్ కావాలంట. సో నేను ఇట్లా నాకు ఎంత ప్రైస్కి ఇవ్వగలని మీరు మాట్లాడుకోండి, మేము ప్రైస్ చెప్తాం, మీరు ప్రాఫిట్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుని మీరు బిజినెస్ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ ఎ ఫోన్ కాల్, ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్. ఆ బ్రాండ్ డైరెక్ట్ లా ఇక్కడ మళ్ళీ కస్టమర్లు మేము తీసుకుపోతామో ఆ టెన్షన్ మీకు వద్దు. అర్థమవుతుందా? సో ఎందుకంటే లాంగ్ రన్ బిజినెస్ కావాలంటే ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ లేనప్పుడు బిజినెస్ అన్నది కాదు. సో ఎక్కడ కూడా ఎవరి కస్టమర్లు ఎవరు తీసుకుపోరు, డైరెక్ట్ అయ్యేది ఉండదు. రేపు నెక్స్ట్ ఆర్డర్ వచ్చినా కానీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో బిజినెస్ లో సక్సెస్ ఇదే, బైపాస్ చేయకూడదు. అంటే రేపొద్దున అదే కస్టమర్ ఒకళ్ళ రిఫరెన్స్ ద్వారా మాకు కస్టమర్ వచ్చారు, రేపొద్దున డైరెక్ట్ గా కస్టమర్ మనల్ని అప్రోచ్ అయితే మీకు ఎవరైతే లీడ్ ఇచ్చారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ అన్నది షేర్ చేయాలి, ఎంతో కొంత మీ ప్రాఫిట్ లోంచి అన్నది తగ్గించుకుని. లేదనుకోండి ఇద్దరు దూరం అయిపోతారు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ తుమ్ము గారు.
ఈరోజు మీరు కొన్ని వేల మంది కాంపిటేటర్స్ ని మీరు తయారు చేసుకున్నారు. నిజంగా చాలా హ్యాపీగా మీరు తయారు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి. చిన్న చిన్న వాటిని ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఆ కేటలాగ్ ని ఎలా క్యారీ చేయాలి, కేటలాగ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారని ఒక మంచి హార్ట్ టచింగ్ గా, ఎస్, మనం ఏదైనా చేయడానికి ఇంపాక్ట్ లో చాలా మంది ఉంటారు అనే దాన్ని నిరూపించారని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కంప్లీట్ సబ్జెక్ట్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బిజినెస్ ప్రొఫెషనల్ గా, బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా తయారవడానికి మీరు చెప్పిన మార్గం చాలా అద్భుతంగా ఉంది. సుధీర్ సార్, ప్లీజ్. హ్యాపీ మార్నింగ్ అందరికి. కంగ్రాచులేషన్ సతీష్ గారు, ఎక్సలెంట్ సెషన్. నేను కూడా మీ జర్నీ ఫస్ట్ టైం వింటున్నాను. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. చాలా అద్భుతం అసలు. నిజంగా ఎవరైనా సరే మీరు టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ ని కానీ లేకపోతే ఎవరినైనా మీరు ఐకానిక్ అనుకున్న పర్సన్స్ ని చూడండి, బాటమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. క్యారీ చేస్తున్న వాళ్ళు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫ్లేవర్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా బాటమ్ లెవెల్ నుంచే ఉంటారు. సో మీరు కూడా అలాంటి హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో మేము కూడా భాగస్వామ్యం ఆశిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఈ బిజినెస్ చేయొచ్చు. ప్రతి ఏరియాలో మీరు చేయొచ్చు. అసలు ధైర్యం ఉండాలి చెప్పాలా. నేను చేస్తున్న బిజినెస్ ని నేను రివీల్ చేసేయాలంటే ముందు ధైర్యంగా ఉన్నాను. ఎందుకనంటే కాంపిటీటర్, ఇప్పుడు త్రినాథ్ గారు అన్నారు, వేల మంది కాంపిటీటర్లని క్రియేట్ చేస్తున్నారు. Yes, ధైర్యం ఉండాలి. అంటే నా ఆపర్చునిటీని ఏదైనా లాగేసుకుంటారేమో అని ఒక భయంతో మనం చెప్పాలంటే భయపడతాము. కానీ గట్స్ చాలా కొద్ది మందికే ఉంటాయి. అటువంటి ఉన్నవాళ్ళు మాత్రమే పైకి వస్తారు. ఆ గట్స్ మా సతీష్ కుమార్ గారికి ఉండడం చాలా గ్రేట్. యాక్చువల్గా ఇప్పుడే చెప్పాను కదా, 10:30 నైట్ నేను కాల్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ ఇలాంటి సెషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అని అంటే, రియల్ ఎస్టేట్ చెప్పమంటారా అంటే వద్దు, మీ జర్నీ చెప్పండి. బట్ ధైర్యం ఉందా అని అంటే షూర్ సార్ తప్పకుండా చెప్తాను దాని గురించి చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చారు. అయితే ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఆయన పడ్డ స్ట్రగుల్ అన్ని మళ్ళీ మీరు పడే ప్రయత్నం చేయకండి. మళ్ళీ చెన్నైలు, బెంగళూరులు, బాంబేలు ఇవన్నీ తిరిగి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ని యూటిలైజ్ చేసుకున్నంత స్మార్ట్ వర్క్ వేరే ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. టైం కిల్లింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. రెడీమేడ్గా దొరికే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేయడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. నేను అవే చేస్తూ ఉంటాను, మీరు అదే చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రైట్ పీపుల్, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎక్స్పాండ్ అవ్వాలి, మీరు కూడా ఇటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే కనెక్ట్ అవ్వండి సతీష్ గారితో. విల్ సపోర్ట్ యూ. ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకనంటే ఆల్వేస్ నెగోషియేషన్ ఉండాలి. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. బార్గెనింగ్, కన్సెషన్ ఈ కాన్సెప్ట్లు కాకుండా నెగోషియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే నెగోషియేషన్ అవుతున్నది. సో అటువంటి నెగోషియేషన్లో మేము మీకు సపోర్ట్ చేయడానికి, మీతో పాటు మేము కూడా ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటాం. ఎస్, నేషనల్ డైరెక్టర్ ఫర్ బిజినెస్ రైట్ పర్సనా కాదని మీరు ఒకసారి చాటింగ్లో పెట్టండి. ఎస్ సార్, మనం ఇంపాక్ట్కి ఫాస్ట్గా పెట్టండి. 10 seconds టైం ఇస్తున్నాను. ఎస్ సార్, 100 రైట్ అంటారు. సూపర్, చూసారా? ఎస్, రైట్ పర్సన్ ఉంటేనే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా రీజన్స్ పరంగా తీసుకుంటే ఆ రీజన్స్లో మేము రాబోతున్నాము ఐబిఎన్ పరంగా. అక్కడ కూడా ఈ బిజినెస్ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి. ఆర్డర్తో పాటు వచ్చేసి అక్కడ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వి సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో రేపు మా ఆఫ్లైన్ కూడా మేము కూడా మీ ప్యాకేజ్ ఏమైనా ఉంటే మేము కూడా ట్రై చేస్తాము. మాది కూడా ఉంది, నెక్స్ట్ మంత్ 2nd weekలో ఉంది. మా త్రినాథ్ గారు మీతో కనెక్టింగ్ వస్తాము. మేమనుంటే చూద్దాం, మేము కూడా ఒక ప్రయోగం చేస్తాం. నేను ఆల్రెడీ చూసాను ఇవి. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో నామినల్ అమౌంట్ ఒక 8 ఐటెంలో 10 ఐటెంలో ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వడం జరిగింది. అందులో క్యాప్, మొబైల్ స్టాండ్ అని, కీ చైన్ అని, పెన్ అని, ఇట్లా డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇండివిజువల్ పేరుతోని ఏమంటారు, కార్డ్
నేమ్ ప్లేట్ లాగా వస్తుంది అది. దాని పేరు అయితే నాకు గుర్తులేదు, బట్ ఏదో ఏమంటారో దానికి సంథింగ్ ఒక మంచి యూనిక్ నేమ్ కూడా ఉంది. అది అది మీరే చెప్పాలి. టెంట్ కార్డ్. టెంట్ యా, టెంట్ టెంట్, టెంట్ టెంట్ కరెక్ట్. ఆ టెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టెంట్ కార్డ్, ఎస్, ఎగ్జాక్ట్లీ. అలా ఇండివిజువల్ నేమ్స్ తోని ఇచ్చిన కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. నేను ఆ రోజు అప్రిషియేట్ కూడా చేశాను. బట్ మేము యూటిలైజ్ చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ బ్యాచ్ మేము ట్రై చేస్తాము. మాకు కూడా ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారు ఈ బ్యాచ్ లో. ఒకసారి వై డోంట్ వి కదా శ్రీనాథ్ గారు, ఒకసారి ఆలోచించండి, కనెక్ట్ అవ్వండి సతీష్ గారితో. దాని ప్రైస్ ఏదో కనుక్కొని మన గ్రూప్ లో ప్రమోట్ చేద్దాము. మేబీ అందరూ ఓకే అంటారు. మన గ్రూప్ వాళ్ళు అంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కనిపిస్తూ ఉన్నారు నాకు కూడా. 2, 3, 4 పెట్టిన ప్రతి ఒక్కరు 2, 3, 4 బ్యాచ్ వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ రెడీ అంటారు. ఇంకా మిట్టా సతీష్ గారు. ఎస్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ కుమార్ గారు. థ్యాంక్ యూ, లవ్ యూ. Thank you, sir. Thank you for the opportunity. Thank you for making my brand creating for more visibility for my brand. ఎస్, ఎస్. మనం ఇప్పుడు IBM లో చేసేది కూడా అదే, ఈవెన్ ఇంపాక్ట్ లో కూడా చేసేది అదే. నేను ఎప్పుడు ఇంపాక్ట్ లో డిజైనర్ టాక్ తీసుకున్నా మనీ మేకింగ్స్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇంపాక్ట్ లో సర్వీస్ చేస్తున్నారు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పెట్టుబడులు లేకపోతే లెస్ ఇన్వెస్ట్మెంట్ తోని రియల్ బిజినెస్, రైట్ బిజినెస్, ఎథికల్ అండ్ లీగల్ బిజినెస్ చేసుకునే విధంగా మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. ఇట్లా మీలాగే ఇంకా కొత్తగా సొంతగా డెవలప్ అయ్యి వాళ్ళు వ్యాపారస్తులుగా మారిన వాళ్ళని మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మన సెలబ్రిటీస్ ని కూడా కాస్త తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా కొన్ని కొన్ని కాన్సెప్ట్ ని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ రేపు, అస్సలు మిస్ అవ్వకండి. చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది రేపు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని రేపు ఇన్వాల్వ్ చేయండి. ఇది నిన్న 4, 5 రోజుల నుంచి మనకు 100 ఐడి, బట్ 500 ఐడికి నిన్న నైట్ మనం దీన్ని మార్చడం జరిగింది. లింక్ చేంజ్ అయింది. మీకు ప్రతి గ్రూప్ లో కూడా కొత్త లింక్ ఏది మీకు ఫ్రెష్గా వచ్చిన లింక్ని పంపిస్తూ ఉండండి. మేబీ ఈ లింక్ రేపు కంటిన్యూ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. బట్ 500 ఐడి అయితే ఉండబోతుంది. యా, శ్రీనాథ్ గారిని అడగండి, సతీష్ నంబర్ మీకు ఇస్తారు. సతీష్ గారు, పెద్ది పృథ్వీ గారు. శ్రీనాథ్ గారు మీ నెంబర్ డిస్ప్లేలో పెట్టండి, లేదంటే ఉదయ్ గారి దగ్గర తీసుకోండి. ఉదయ్ గారి నెంబర్ ఉంది చూడండి, ఉదయ్ గారి నెంబర్. సో రేపు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. మీలో కూడా ఎవరైనా ఇట్లాంటి ఆంటర్ప్రీనియర్లు ఉంటే కనుక, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి కాస్త మేము కూడా సంపాదనలో పడి స్టెబిలైజ్ అయ్యాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉదయ్ గారికి కానీ, ఆపేక్ష గారికి కానీ, శ్రీనాథ్ గారికి కానీ కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ అవకాశం ఉంటే మీకు కూడా ఖచ్చితంగా మేము స్పేస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ బిజినెస్ని బ్రాండ్ క్రియేట్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఎందుకంటే మీరు సమయం కేటాయిస్తున్నారు సమాజం బాగుపడాలన్న ఒక సదుద్దేశంతో. సో మీ బాగు కూడా మేము కూడా కోరుకోవాలి, మీ బాగులో మేము ఒక భాగస్వాములం అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ రేపు అస్సలు మిస్ అవ్వద్దు. సర్ప్రైజ్ కూడా ఏం లేదు, నేను డైరెక్ట్ రివీల్ చేసేస్తాను. చేయమంటారా? చేయమంటారా? ఊ అనమంటారా? ఊ అనమంటారా? ఎస్, నో అంట. కిరణ్ కోనా గారికి నో అంటున్నారు. ఆవిడకి సర్ప్రైజ్ రివీల్ చేయడం ఇష్టం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఎస్ ప్లీజ్ అంటున్నారు. హూ అంటున్నారు. సూపర్. మను గారు అయితే మూ అని అంటున్నారు. ఎస్, చేయండి సార్, చేయండి సార్. ఇంతమంది, వా, నిమ్మల కరుణాకర్ గారు, యు ఆర్ గ్రేట్ అండి, రియల్. ఆల్రెడీ ఆన్సర్ ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది రైట్. రేపు మన గురువు గారు వచ్చి బ్యాటింగ్ చేయబోతున్నారు అద్భుతమైన ఇన్పుట్స్ తోని. డబ్బులు ఎలా సంపాదించాలి ఉచితంగా, లేకపోతే ఏం చెప్పబోతున్నారో నాకు తెలియదు, కానీ రేపు మన గురువు గారు రాబోతున్నారు. కాబట్టి మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. ప్లస్ తలా ఒక 10 మందినైనా ప్రయత్నం చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయి మరీ ఆన్లైన్కి పట్టుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఎంతమంది 10 మందిని రేపు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు? 10 చాటింగ్ లో పెట్టండి. 7:45కి లాగిన్ అవ్వండి. రేపు 7:45. సీను గారు 20 అంటున్నారు, తగ్గేదలే అంటున్నారు. కిరణ్ కోనా గారు
నవ్వేస్తున్నారు 10 మంది నా సార్ నా వల్ల కాదు అని నవ్వేస్తున్నారు. మిట్ట సత్యం గారు ఒకటే అంటారు, చిచి చిచి ఎవరా మిట్ట సత్యం ఒకసారి కనిపించండి నాకు. మరి ఒక్కరిని అంటే మీరు ఒక్కరే వస్తారు అంతేనా? పంచడం నేర్చుకోండి సార్. ఇందాకే చెప్పారు మన సతీష్ గారు, ఇస్తే వస్తుంది ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి కదా. శ్రీనివాస్ గారు 5గురినైనా తీసుకొస్తాను పంచపాండవులు లాంటి వాళ్ళని, వాళ్ళ చేత మళ్ళీ కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని పట్టుకొని వచ్చేద్దాం. ఆ కాలంలో గొడవ పడ్డాం కానీ ఈ కాలంలో ఫ్రెండ్షిప్ చేద్దాం అని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సంతోషం. యా సూపర్. మళ్ళీ మిఠా సత్యం గారు సైజ్ పెంచేశారు. ఒకటి కాదు సార్, నేను 5 తీసుకొస్తాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. క్యారీ ఆన్ అపేక్ష గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా చాలా ఎఫెక్టివ్ గా చాలా ఇన్పుట్స్ తీసుకున్నాం మేము. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి సుధీర్ సార్ రివీల్ చేసేసారు. యాక్చువల్లీ మేము చాలా సర్ప్రైజ్ గా పెడదాము అని అనుకున్నాము, బట్ ఆ సర్ప్రైజ్ తెలిసిపోయింది కాబట్టి రేపు 500 ఫుల్ అయిపోవాలి ఫ్రెండ్స్. అందరికి నైట్ అందరికి లింక్ షేర్ చేసేసేయండి. రేపు కొత్త కాన్సెప్ట్ తో సార్ ఏం చెప్పబోతున్నారు అని తెలుసుకుందాం. సో మనం ఈ రోజు మన సెషన్ ఎండ్ చేసేసుకుందాము. అందరు అన్మ్యూట్ చేసుకోండి. మన నినాదంతో విల్ క్లోజ్. అందరు అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్మ్యూట్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్.